నిర్గమకాండము 33వ అధ్యాయాన్ని చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించడం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానములకు దీన్ని ఇచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవ్వడునూ ఆభరణములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చి తిన్నా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. అంతటి మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెములకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారము ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండిన మా గొప్ప దేవ, మా నిర్లక్ష్యములను మా అతిక్రమములను మీరు క్షమించండి. మిమ్మల్ని మేము గౌరవింపలేకపోయిన ప్రతి సందర్భాన్ని కూడా దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఒప్పుకొను ప్రతి పాపాన్ని కూడా నువ్వు క్షమిస్తానని మాటిచ్చినటువంటి గొప్ప పరమ తండ్రివై ఉన్నావు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మా అందరిపైన మీరు కుమ్మరింపచేయండి. మేమందరము కూడా నీ ఆత్మవశులు అవునట్లుగా సహాయం దయచేయండి. మేము నీ సంగతులను గ్రహించాలన్నా, నీ సంగతుల పట్ల మాకు అవగాహన కలగాలన్నా, మేము వీటన్నిటిని పొందుకోవాలంటే ప్రభా నీ ఆత్మ సహాయం లేకుండా మేమేమీ కూడా చేయలేం ప్రభా. కనుక నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని మా మధ్యలో మీరు కుమ్మరింపజేయమని, ఈ స్థలంలో ఉన్నటువంటి నీ ప్రియమైన పిల్లలందరినీ కూడా వీరి మధ్యలో నీ ఆత్మ సంచారం జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నిర్గమకాండము 33వ అధ్యాయంలో దేవుడు మరియు తన సేవకుడైనటువంటి ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా పేరు పెట్టబడిన మోషేతో జరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా అప్పటికే దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అలాంటి వారిని తను మాట ఇచ్చిన రీతిగానే తన బాహుబలము చేత, తన గొప్పదైనటువంటి శక్తి నిరూపణ చేత వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చిన తర్వాత ఇదివరకు మనం పలుమార్లు చూసినట్టుగా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన యొక్క ప్రజలను కావాలని పరిశోధించారు. అన్ని వేళలా కూడా వారి యొక్క హృదయ తలంపులు ఏమై ఉన్నాయో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారు. ఆయన వారు పరిశోధించబడ్డ చోట దేవుడు వారికంటూ నడవవలసిన మార్గములు తెలపబడిన చోట, ఏ దిశగా వారు అడుగులు వేయాలో చూపించబడిన చోట, అన్నిటిలో వారిని పరిశీలించి చూసినప్పుడు వారిని గురించి దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి ఒకే ఒక మాట, ఈ ప్రజలు నాకు లోబడరు, ఈ ప్రజలు నాకు లోబడని ప్రజలుగా ఉంటున్నారు, లోబడనని ఈ ప్రజలతో ఇకపై నేను రాను. ఈ ప్రజలకు దేవుడు దూరంగా ఉండి దేవుడి తరపున దేవుడి చేత పెట్టబడిన ఒక నాయకుడిని నియమించి ఆ నాయకుడికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి, ఇదిగో ఈ ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి నేను, వీరు లోబడినట్లుగా ఇకపై కనబడడం లేదు, కాబట్టి నీవే వీరిని తోడుకొనిపో అంటా ఉన్నాడు ఆయన. నీవే వీరిని వాగ్దాన దేశంలోనికి నడిపించు అంటా ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించాల. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు వారితో ఉండి వాగ్దానము చేయబడినటువంటి దేశానికి ప్రయాణం చేయడము, దేవుడి వారి మధ్యలో లేకుండా దేవుడి తరపున ఒక కావలి వాడిని, ఒక కాపరిని నియమించి వాగ్దాన దేశానికి నడిపించడము 2 మార్గాలుగా పడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. 2 మార్గాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. దేవుడే వారి మధ్యలో ఉండి నడిపించుట వేరు, దేవుడు తన యొక్క ప్రతినిధిగా, తన యొక్క నోటి బూరగా, తన కావలివాడు, తన పనివాడు ప్రజల మధ్యలో ఉండి నడిపించే విధానం వేరు. అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 విధానాలలో కూడా వాగ్దానము చేయబడిన ప్రజలు వాగ్దాన భూమికి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వినాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు నేను మీ మధ్యలోనికి రాను, మీతో కూడా నా సన్నిధి రాదు అని చెప్పుచు, నీవే తీసుకొనిపో, నీవే తోడుకొనిపో అని చెప్పుచున్నటువంటి ఆయన ప్రజలను వదల్లే. ప్రజలను వదిలిన చోట దేవుడి తరపున ఉండే కావలివాడు అక్కడ ఉండడు. దేవుడు ఎక్కడైతే ప్రజలను పూర్తిగా తృణీకరిస్తాడో, తృణీకరించబడిన చోట తన కావలివాన్ని కూడా తీసేస్తాడు ఆయన. దీన్నే దేవుడి కాల ప్రవక్త గుండా అంటాడు, ఎప్పుడైతే మీరు క్రీస్తుకి ఇవ్వవలసిన ఆ గొప్ప స్థానాన్ని గనక నాకు ఇచ్చినా సరే, బ్రహ్నం గారు చెప్పిన మాట, నాకు అలాంటి స్థానం ఇస్తే దేవుడు నన్ను మీ మధ్యలో నుంచి తొలగింపజేస్తాడు, నన్ను వర్తమానాన్ని తీసివేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ప్రజలలో నుంచి పూర్తిగా తృణీకరించబడి వారిని పూర్తిగా త్యజించి వెళ్ళవలసినడానికి ఇష్టపడితే తాను ఉండడు, తన వాక్యము ఉండదు, తన అంటే వర్తమానము ఉండదు, తన కాపరి ఉండడు. మీరు వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు అంటున్నాడు, ఉన్నతమైన మేలైనటువంటి వాగ్దాన దేశానికి నడిపించబడుతున్న ఆ నడవడిక కన్నా దానికంటే కొంచెం తక్కువైన నడవడికలో తక్కువైన మహిమ చేత ప్రజలు నడిపించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే దీనికి గల కారణం అంటే, ఎన్ని మార్లు చెప్పినా లోబడని వారి హృదయ స్థితిగతులను బట్టి, వారి హృదయ స్థితిగతులు లోబడుటలో వెనుకాడుట వలననే ఈ ప్రజలకి నాకు లోబడరు కనుక నేను వీరితో పాటు వెళ్ళను. కానీ మోషే దేవుడి యొక్క హృదయాన్ని బాగా చదవగలిగినవాడు, ఆయన హృదయాన్ని తెలుసుకున్నవాడు కనుక
ఈ ప్రజలను బట్టి అయితే ఆయన రాడు కానీ నన్ను బట్టి అయినా వస్తాడు అని గమనించగలిగాడు ఆయన. మంచిగా వినాలి. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను బట్టి దేవుడు వీరితో రాడు కానీ నన్ను బట్టి అయినా వస్తాడని ఆయన అంటాడు. ఈయనకు అంటే మోషేకి దేవుడికి మధ్యలో జరిగినటువంటి ఆ నిబంధనను, ఆ సంభాషణను, వారి మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుని అంటాడు, ఇదిగో నా ఎడల నీకు కటాక్షం ఉందని చెప్పావు కదా. ఆయన ప్రజల గురించి మాట్లాడంలే, ప్రజల్ని కాసేపు పక్కన పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ మోషే దేవుడి ప్రవక్త అంటాడు, క్రీస్తుకు మాదిరిగా ఉన్నటువంటి, క్రీస్తుకు దృష్టాంతాలుగా పెట్టబడ్డటువంటి ప్రజలు పాత నిబంధనలు అనేకులు ఉన్నారు, దానిలో మోషే ఒక్కడు. ప్రజల యొక్క ఘనతను వారి క్రియలను బట్టి కాదు కానీ నన్ను బట్టి, నా ఎడల నీకు కటాక్షం ఉందంటున్నావు కదా, ఆ కటాక్షంలోనే ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాతో కూడా నువ్వు రా ప్రభు అని అడుగుతా ఉన్నాడు ఆయన. క్రీస్తు చేసింది కూడా అదే. ఈ ప్రజల యొక్క గుణలక్షణములను బట్టి, మంచి కార్యములను బట్టి కాదు కానీ నా రక్తాన్ని బట్టి మీరు అంగీకరించు ప్రభు అని అడిగాడు ఆయన. అందుకే ఆయన ఏర్పాటు చేసిన ఆ ఒక్క ఏకైక మార్గం గుండానే తండ్రి దగ్గరికి మనం చేరగలుగుతాం. ఆ అత్యున్నతమైన సింహాసనం దగ్గరికి చేరగలిగేరు ఏకైక మార్గం యేసు ప్రభు ఒక్కరే. అందుకే ఇక్కడ మోషే అంటాడు, అయ్యా నా ఎడల నీకు కటాక్షం కలిగి ఉన్నదన్నావు కదా, ఆ మాటలు జ్ఞాపకం చేసి జాగ్రత్త వినండి, ఆ మాటలు జాగ్రత్త వినండి. ఇక్కడ 13వ వచనం చూడండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చితగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన మాకు తెలియపరచబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అయ్యా నీవు మాతో వచ్చుట వలననే గదా. వీరు చేస్తున్న ఈ ప్రయాణంలో వీరితో పాటు క్రీస్తు కూడా కలిసి ప్రయాణం చేయాలి. ఆయన పక్క నుండి మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తేనే మనం కటాక్షింపబడిన ప్రజలము అనడానికి ఏకైక సూచన ఆయనతో మనతో మనం కలిసి నడవడమే. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా అన్ని వేళలా దేవుడితో నడుచుట. ఇంకొక రీతిలో చెప్పాలంటే అన్ని వేళలా దేవుడితో నడుచుట ఎలా, ఇదే నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా. ఇక్కడ మోషే, ఎందుకంటే ఇజ్రాయేలీలు దేవుడితో పాటు కలిసి నడవడం అంటే ఏంటో తెలుసుకోలేకపోయారు. మరలా ఆయన వారితో కలిసి నడవాలను కూర్చున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఎల్లవేళలా భంగపరుస్తూ వచ్చారు. వారి యొక్క లోబడినటువంటి ఒక తనం బట్టే కానీ, దేవుణ్ణి వారు నిజంగానే ఆయన ఆశించిన రీతిలో ఆరాధించకపోవడాన్ని బట్టే కానీ, దేవుడు వారి మధ్యలో ఉండడానికి ఎన్నడూ ఇష్టపడలే. ఆ మేడగదిలో 120 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారి మధ్యలోకి దిగి రావడానికి పరిశుద్ధాత్మను ఎలా ఇష్టపడ్డాడో, ఒక గుంపు మధ్యలోకి దేవుడు రావడానికి ఇష్టపడడానికి 3 ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. నా మాట వింటున్నారా అయ్యా? 3 ఖచ్చితమైన కారణాలు ఉన్నాయి. దేవుడు మనతో పాటు కలిసి నడవడానికి 3 కారణాలు. తన ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉంటాడు, నీవు దేవుడు కలిసి నడవాలంటే ఈ 3 లేకుండా ఎన్నటికి నడవలేవు నువ్వు. ఈ 3 ఏంటో తెలియనటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన వలన క్రీస్తుతో పాటు వారు కలిసి నడవలేకపోయారు. దేవుడు వారి మధ్యలో నడవడానికి ఇష్టం చూపించాలా, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త ఆయన మాట్లాడుచున్న మాటల వల్ల, ఆయన చేసిన మధ్యవర్తిత్వం వల్ల దేవుడు మరలా ఆయన సన్నిధిని వారి మధ్యలో నడిపించడానికి ఇష్టపడ్డాడు. ప్రజలను బట్టి మాత్రం ఎన్నడూ నడిపించడానికి ఇష్టపడలే. నా మాట వింటున్నారా? కానీ ఒకసారి ఆలోచన చేయండి, అక్కడ ఉండేటువంటి కావలివాడు, కాపరి, ప్రవక్త అతన్ని బట్టి కాకుండా ప్రజలను బట్టి ఆయన వారి మధ్యలోకి రావడానికి ఇష్టపడలే. కానీ పెంతెకోస్తు దిననాడు మీరు చూస్తే కనుక అక్కడ మీకు ఎవరు కావలివాడు కనబడ్డు. అక్కడ అందరూ సమానమైన వ్యక్తుల్లానే కనబడుతూ ఉంటారు. కానీ వారి మధ్యలోనికి దిగి వచ్చాడు ఆయన.
వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వారికి వాగ్దానం చేశాడు. ఆయన అంటాడు, నేను మీతో సదాకాలం వరకు కూడా మీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆయన. మళ్ళీ ఆయన అంటాడు, ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, ఈ లోకం మీతో పాటు కొంత నడుస్తుంది, మధ్యలో వదిలేస్తుంది, నేను అలాగూ చేయను అంటున్నాడు ఆయన. ఆయన మనతో పాటు సదాకాలం నడవడానికి కానీ దృష్టాంతాలుగా పెట్టబడిన విషయంలో నుంచి మనం గమనించినట్లయితే 3 ఖచ్చితమైన కారణాలు ఉంటేనే నీవు దేవుడి చేత వాక్యము చేత కలిసి ప్రయాణం చేయగలుగుతావు. ఈ 3 ఖచ్చితమైన ప్రాధాన్యమైన విషయం. ఈ 3 తెలియకే మన పితరులు చేసిన తప్పిదం లాగా ఈ రోజున మనం అదే తప్పిదాలు పడిపోతా ఉన్నాం. ఈ 3 అంత ప్రాధాన్యమైన విషయం. ప్రార్థనకు ముందు మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడడంలో ఆ మాటలు కూడా ఈ వర్తమానాన్ని సిద్ధంలో నేను ఉన్నటువంటి ఆ సిద్ధపరచబడినటువంటి ఆ ఆత్మలో నుంచి ఆ మాటలు మాట్లాడగలిగాను. ఎందుకంటే అంత ప్రాధాన్యమైనవి కాబట్టి. దేవుడితో పాటు ఎలా కలిసి నడవగలగాల, అసలు దేవుడితో పాటు కలిసి మనల్ని నడిపించుటలో కావలసిన ప్రధానమైన 3 విషయాలు ఏంటి అని అన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట చూద్దాం. 62-1230M. దాంట్లో 82వ పేర చూడండి. పైన అనేకమైన విషయాలు చెప్తూ దేవుడి యొక్క ప్రవక్త ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తా ఉంటారు. ఒబీడియన్స్ అంటే విధేయత, లోబడుట, వాగ్దానము మరియు షరతులకు లోబడుట. అది ఎల్లవేళలా దేవుడితో వాక్యముతో నీవు ప్రయాణము చేయనట్లుగా చేయించగలిగేవి 3. జాగ్రత్తగా వినాలి. 1 ఒబీడియన్స్ విధేయత, 2 ప్రామిస్ వాగ్దానము, 3 అండర్ కండిషన్స్ అంటే షరతులలో లోబడి ఉండుట. ఇవి మాత్రమే నీవు దేవుడు కలిసి ప్రయాణం చేయనట్లుగా చేయగలిగేది. మీరు వింటున్నారా? అయ్యా, ఇప్పుడు మీకు విషయం చెప్తా. కలిసి ప్రయాణం చేయడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఒక బస్సు వెళ్తా ఉన్నా, మీరు నాతో పాటు రావాలని ఆశపడుతూ ఉన్నారు. నాతో పాటు రావాలంటే కొన్ని షరతులు ఉంటాయి. ఏంటది? మీరు రమ్మన్న చోటికి నేను రాను, నేను తీసుకెళ్ళే చోటికి మీరు రావాలా. మీరు చెప్పిన సమయానికి నేను రాను, నేను చెప్పిన సమయానికి మీరు రావాలి. ఎందుకంటే నేను దేవుని చేత నడిపించబడుతున్నాను కాబట్టి నా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే తెలియదు కాబట్టి. నా పక్కన ఉండేవాడు కొన్ని ప్రత్యేకమైన షరతులలో ఒదిగిపోతే నాతో పాటు అతన్ని తీసుకెళ్తాను. కరెక్టేనా? మన మధ్యలో ఒక సహోదరు ఉంటుంది, ఏదన్నా కారులో తీసుకెళ్ళామనుకో, ఆ కారులో మంచి సుగంధాలు పెట్టినా సరే కూర్చోదు. ఆ సహోదరిని కలిసి మనతో ప్రయాణం చేయించాలంటే ఆ కారు అంతా ఎలా ఉండాలి తెలిసే? ఏ స్మెల్ లేకుండా ఉండాలి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? మీరు ఆలోచన చేయండి. మీతో పాటు పక్కన ఒక వ్యక్తి ప్రయాణం చేయాలనుకోండి, వాళ్ళు మీకు అనుగుణంగా నడిస్తేనే మీరు వాళ్ళని తీసుకెళ్తారు. కరెక్టేనా? మీ అనుకూలతలో మీరు పెట్టుకున్నటువంటి మీ సమయాలలో లేరనుకోండి, తీసుకెళ్తారా? నాతో పాటు ప్రయాణం చేయాలంటే నేను వెళ్ళే సమయానికి రెడీగా ఉండాలి ఖచ్చితంగా. అట్లాగే మనతో పాటు కలిసి ప్రయాణం చేయాలంటే ఏం చేయాలా? మనకంటూ ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన షరతులలో లోబడాలి. అప్పుడే తీసుకెళ్ళగలుగుతాము, లేదనుకో తీసుకెళ్ళలేము. అట్లాగే దేవుడితో పాటు కలిసి నడవాలంటే ఇదిగో ఈ 3 ఉంటేనే ఆయన మనతో పాటు కలిసి నడిచేది. ఈ 3 లేకుండా నీతో ప్రయాణం నాకు కష్టం, అమ్మ నేను చేయలేను రా తల్లి నీతో ప్రయాణం, కావాలంటే నీకు కాపరిని ఇస్తే ఆ కాపరితో పాటు వెళ్ళిపో, ఆ కాపరి గుండా నా శాసనాలు నా వాక్యాలు చెప్తా ఉంటాడు, అది విని నీ జీవితాన్ని కట్టుకో, నేనైతే నీకు తోడుగా ఉండా, నేనైతే నా సన్నిధి నీకు తోడుగా రానివ్వను. నా సన్నిధి నీలో ఉండాలన్నా, నేను నీతో పాటు కలిసి నడవాలన్నా ఇదిగో ఈ 3 ఉంటేనే దేవుడి వాక్యముతోనైనను దేవుడితోనైనను నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు? ఆల్వేస్, ఎల్లవేళలా అనుకుంటే ఈ 3 జరగాలి. దేవుడు ప్రవక్త అంటారు, ఒబీడియన్స్, ప్రామిస్, అండర్ కండిషన్స్ ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్. అంటే
దేవుడితో దేవుడి వాక్యముతో ఎల్లవేళలా నువ్వు ప్రయాణం చేయాలని ఆశపడుతుంటే ఈ 3 లేకుండా నువ్వు చేయలేవు. అయ్యా బ్రదర్, నేను 10 గంటలు ప్రార్థన చేస్తాను, ఈ 3 లేకుండా చేయలేవు. నేను పేదల కొరకు నా ఆస్తి అంతా ఇస్తాను, ఈ 3 లేకుండా ప్రయాణం చేయలేవు. నా ప్రాణం అర్పిస్తానయ్యా, ఈ 3 లేకుండా చేయలేవు. నేను దేవుడి కోసము నా స్థల స్థిరచర ఆస్తులను అమ్మిస్తాను, అయినా సరే ఈ 3 లేకుండా నువ్వేం చేయలేవు. అంటే పరలోక రాజ్యం వరకు మనం వెళ్ళాలి అంటే మనం ఒక్కరం ప్రయాణం చేస్తే ఆ మార్గాన్ని చేరుకోలేము. మనతో పాటుగా క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఆయన ఉంటేనే అక్కడి వరకు మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన తన భార్యను పట్టుకొని భర్త ఇంటికి తీసుకెళ్ళాలంటే భర్తే ఉండాలగా. భర్త పక్క నుండి భార్య యొక్క హస్తాన్ని పట్టుకొని రామ్మద్ద అని పట్టుకొని తీసుకెళ్ళగలిగితేనే ఆయన ఇంటికి మనం తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుందంటే నా ఇంటికి వెళ్ళు, నేను రానంటున్నాడు ఆయన. ఆయన లేకుండా ఆయన ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? కానీ అంటాడు, కానీ నాతో పాటుగా నువ్వు కలిసి ప్రయాణం చేయాలంటే ఈ 3 లేకుండా నీతో ప్రయాణం చేయాలి. 1 ఒబీడియన్స్, విధేయత, లోబడుట. 2 ప్రామిస్, వాగ్దానము. 3 అండర్ కండిషన్. నా మాట వింటున్నారా? 1 విధేయత, 2 వాగ్దానము, షరతులకు లోబడుట, కండిషన్స్లో లోబడుట. ఈ 3 జరగకుండా ఆయనతో పాటు కలిసి నడవలేదు. అయితే దేవుడి యొక్క ప్రవక్త ఈ మాటలు చెప్తున్నా చూసారా? ఇదే మాటలకు సారూప్యంగానే అనుకోండి, సమానమైన మాటలు అనుకోండి, ఇలాంటివే 3 దేవుడు ఇదివరకు కొత్త నిబంధనలు పాత నిబంధనలు మాట్లాడాడు. మీరు వింటున్నారా? ఇదే 3 విషయాల్ని కొత్త నిబంధనలో పాత నిబంధనలు కూడా మాట్లాడాడు ఆయన. మీకా గ్రంథము, పాత నిబంధనలు చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే నీకు తెలియజేయబడిన దాంట్లో ఏదైతే మరింత మేలైనది ఉత్తమమో. ఇక్కడ ఉత్తమం ఏంటయ్యా? మనము నడుచుకుంటూ పరలోకానికి ప్రయాణం చేయడమే మంచిది. కానీ దాంట్లో ఉత్తమమైనది ఏంటంటే క్రీస్తుతో పాటు కలిసి నడవడం ఉత్తమమైనది. ఆమేన్. అట్లాగే పాత నిబంధనలు చెప్తూ, ఓ మనుష్యుడా, నీకు ఉత్తమమైనదేదో నీకు తెలియజేశానుగా. న్యాయముగా నడుచుకొనుటయు, 1 న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరాన్ని నువ్వు అధికంగా ప్రేమించటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ 3 కదా నేను అడిగేది. నమాట జాగ్రత్తగా వినాలి. ఆయన మనుష్యులలో నుంచి అడిగేది 3. 1 న్యాయంగా నడుచుకో, 2 కనికరాన్ని ప్రేమించాల. క్రైస్తవులందరూ కనికరము చూపించబడుటను బాగా ప్రేమిస్తారు, కనికరింపబడుటలు ఆనందపడతారు. కనికరం చూపు అంటే మాత్రం వెనకాడతారు. దాన్ని దేవుడు చూసి అంటాడు, నువ్వు కనికరమును చూపించడం బాగా ప్రేమించడము 2. 3వది దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ఆయన సన్నిధిలో నువ్వు ప్రవర్తించుట. కరెక్టేనా? ఈ 3 ఉత్తమమైన మార్గాలు దేవుడు చూపించింది మానవుడికి. ఈ 3 ఉంటే చాలు. జాగ్రత్తగా గమనించండి. మొదట ఒక 3 చెప్పా. ఏంటవి? ఒబీడియన్స్, ప్రామిస్, అండర్ కండిషన్. అంటే విధేయత, లోబడుట, వాగ్దానము, షరతులు లోబడుట. కరెక్టేనా? ఇప్పుడు మీకాలో చూస్తే పాత నిబంధనలో న్యాయంగా నడుచుకొనుటయు, మరియు కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకొనుటయు. ఇవి లేకుండా ఎంత చేసినా, నా మాట జాగ్రత్తగా వినండి అయ్యా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ 3 లేకుండా అసలు ఈ భక్తిలో ఒక అడుగు ముందుకు సాగలేమయ్యా. క్రీస్తు మనతో పాటు ప్రయాణం చేయలేడయ్యా. ఈ 3 అంత ప్రధానమైన విషయాలు. దీనిని కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. చూపిస్తాను, వీటన్నిటికి మధ్యలో సంబంధాన్ని చూపిస్తాను మీకు. అయ్యో
మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, కొంతమందిని ఇక్కడ దేవుడు వేషధారులుగా పోలుస్తున్నాడు. దేనికని? వేషధారి అంటే బయటకు తాము కనపరుచుకునేది ఒకటి, లోన కలిగి ఉండేది ఒకటి. వారి మాటలు ఒకటి, వారి క్రియలు ఒకటి, వారి ఉద్దేశాలు ఒకటి, వారి కార్యాచరణ ఒకటి. ఇలాంటి వారిని దేవుడు అంటాడు, అయ్యో వేషధారులారా. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు దశంభాగం తినడంలో ఎంత అద్భుతంగా వారు ఆజ్ఞలు పాటిస్తున్నారో చూడండి. పుదీనాలో, సోంపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, ధర్మశాస్త్రంలో ఇప్పుడు దశంభాగం అనేది ఎక్కడిది? ధర్మశాస్త్రంలోది కాదా? ధర్మశాస్త్రంలోనిదే. అది ఆజ్ఞలో ఆజ్ఞ కాదా? ఆజ్ఞే. కానీ ఆజ్ఞలలో సైతము కొన్ని ప్రధానమైనవి, మీకు అలా చెప్పబడినట్టుగా ఉత్తమమైనవి ఉన్నవి కొన్ని. నేను మొదట మీకు చూపించింది అదే. పరలోక రాజ్య ప్రయాణానికి మనం చేస్తున్న ప్రయాణంలో ఆయన మనతో పాటు కలిసి నడవకపోవడంలో ప్రయాణం ఉన్నది, కలిసి నడుచుటలో మరొక ప్రయాణం ఉన్నది. కేవలం కావలివాడితో వెళ్ళే ప్రయాణం కన్నా ఆయనతో పాటు కలిసి నడిచేది ఉత్తమమైనది, ప్రధానమైనది. అది ఈ ఆజ్ఞలు జాగ్రత్తగా గమనించాడు. అందుకే ఈ మీకా గ్రంథంలో చెప్పబడిన ఈ 3, కొత్త నిబంధనలో చెప్పుచున్నటువంటి ఈ 3 చూడండి. అని అంటాడు, మీరు ప్రతి దాంట్లో దశంభాగాలు తీశారయ్యా, చిన్న చిన్న వాటిలో కూడా తీయగలిగారు. కానీ అనగా న్యాయమును, కానీ వీటన్నిటిని చేశారు. కానీ ప్రధానము, ఉత్తమము ఏదైతే తప్పిపోకూడదు అన్నానో, ఇదిగో ఏవైతే అన్నాడో ఆ 3 గురించి మళ్ళీ చెప్తాడు. ఒకటి న్యాయము, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితిరే. వాటిని మానంగా. అయ్యా జాగ్రత్తగా గమనించండి. ఎందుకని వీరు కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి దశంభాగాల్లో మాత్రం ఉన్నతమైన స్థాయిలోకి ఎదగలిగారు? ఎందుకని? ఎందుకంటే దశమ భాగాలు ఇవ్వడం అనేటువంటిది తమ భక్తిని కనపరుచుకునేటువంటి ఒక క్రియలో భాగంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారయ్యా, మంచి కూర్చో. 2 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడు నేను వచ్చినప్పుడు మాత్రమే చక్ 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 పని చేస్తాడు. నేను పక్కకి వెళ్ళగానే వాడేం చేస్తాడు? రెస్ట్ తీసుకుంటాడు, నెమ్మది పడిపోతాడు. మరొకడు ఉన్నాడు, నేనున్నా లేకపోయినా వాడి సాయశక్తులు వాడి చేయగలిగే పని చేస్తూ ఉన్నాడు. అంటే దీనిలో ఒకడు ఏం చేస్తూ ఉన్నాడంటే, కనపరుచుకునే ప్రయత్నంలో ఎదుటుగా భౌతికమైన ఆజ్ఞలలో మాత్రమే ఏం చేస్తాడు? అతడు అత్యధికంగా పాటించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంతరంగంలో ఏదైతే మనుషులకు కనబడదో, కనబడని చోట మాత్రము చాలా బలహీనుడుగా ఉన్నాడు. అందుకే వారిని దేవుడు వేషధారులారా అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. వర్తమానంలో చెప్పబడిన 3, పాత నిబంధనలో 3, కొత్త నిబంధనలో 3. ఒకసారి వరుసగా రాసుకోండి. ఇక్కడ బోర్డు లేదు కాబట్టి చెప్తా ఉండా. వర్తమానంలో ఏం చెప్పాడు ఆయన? విధేయత, వాగ్దానము, షరతులతో నడుచుట. కరెక్టేనా? పాత నిబంధనలో న్యాయము, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నడుచుకొనుట. కొత్త నిబంధనలో న్యాయము, కనికరము, విశ్వాసము. అయితే ఇక్కడ మొట్టమొదటిగా పాత నిబంధన, కొత్త నిబంధన చూస్తే కొన్ని సమానంగా కనబడ్డాయి. ఏంటిది? ఇక్కడ న్యాయం ఉంది, ఇక్కడ న్యాయం ఉంది, దాంట్లో కనికరం ఉంది, దీంట్లో కనికరం ఉంది. వ్యత్యాసం ఎక్కడొచ్చింది అంటే అక్కడ దీన మనస్సుతో దేవుడి యొక్క సన్నిధిలో నడుచుకొనుట, ఇక్కడ విశ్వాసం అని వచ్చింది. కరెక్టేనా? ఎసాను ఈ 3 రాసుకున్నాడా? పైన 3, కింద 3, ఇంకా 3 రాసుకున్నారా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దాంట్లో న్యాయముగా నడుచుకుంటా. న్యాయం అంటే ఏంటయ్యా? న్యాయము, లా, చట్టము అంటేనే షరతులు. కరెక్టేనా? అంటేనే కండిషన్స్, షరతులు,
న్యాయము చట్టం అంటేనే ఇదిగో ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలాంటప్పుడు ఇలా చేయాలి, ఇలాంటప్పుడు ఇలా చేయాలి అని చెప్పేదే న్యాయము, లా, చట్టము, షరతులు. కరెక్టేనా? మీకాలో న్యాయము, కొత్త నిబంధన మత్తయి సువార్త 23లో న్యాయము, మరియు ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన చోట షరతులు. కరెక్టేనా? ఆమేన్. తర్వాత రెండోది గమనించండి, దీన మనస్సు కలిగి దేవుడి యొక్క సన్నిధిలో నడుచుట. ఎస్ ఆర్ నో? విశ్వాసము, ఒబీడియన్స్, లోబడుట. ఈ మూడు ఒకటి. జాగ్రత్తగా గమనించండి. ఏదేదో ఒకటి, విశ్వాసము, దీన మనస్సు కలిగి నడుచుట, విధేయత. ఈ మూడు ఒకటి. చూపిస్తాను మీకు, ఆధారాలు కూడా చూపిస్తాను, తింటువరి. తర్వాత ఇక మిగిలిందల్లా ఒకటి కనికరమును ప్రేమించుట, రెండోది కనికరము, మూడో దాంట్లో వాగ్దానము, ప్రామిస్. ఈ మూడు ఒకటి. జాగ్రత్తగా వింటున్నారా? ఈ మూడు లేకుండా ఇవి 9 కాదు, 3. సరిగ్గా గమనిస్తే ఈ 3 ఒకదానిలో ఒకటి ఒదిగిపోయి ఉన్నవి. ఒకదాని గురించి మరలా మాట్లాడుతూ ఉన్నారు వారు. ఎలాగైతే క్రీస్తు కనికరమును ప్రేమించుట అన్న నుంచి కనికరము అని మాత్రమే ఎలాగో వాడారో, కొత్త నిబంధనలో నుంచి దేవుడు మాట్లాడిన మాట అదే కొనసాగి మీ కాల ప్రవక్త అంటాడు, దానినే వాగ్దానము, ప్రామిస్ అన్నాడు. నేను మిమ్మల్ని ఒక వర్తమానం కూడా తీసుకెళ్తాను. మీకు దాంట్లో కొన్ని న్యాయమైతే మీకు అర్థమైందిగా. మీకాలో న్యాయము, మత్తయి సువార్తలో న్యాయము, దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి షరతులు, చట్టం, ఇవన్నీ ఒకటే. దీనికేం మనకు పెద్ద స్పష్టత అక్కర్లే, చూడగానే దొరికిపోతా ఉంది కదా. రెండోది ఏం చెప్పాను? దీన మనస్సు కలిగి నడుచుట, విశ్వాసము, విధేయత. ఈ మూడు ఎలాగో కలపబడ్డాయో దేవుడు ఒక పరిశుద్ధుడి ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాడు. చూడండి, మరొక వర్తమానం కూడా తీసుకెళ్తాను. 50-0815. 50-0815. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు అనే వర్తమానంలో 11వ పేరా చూడండి. ఈ మూడు మీకు ఒకే చోట కనిపించినట్టుగా చూపిస్తాను మీకు. ఏ విషయము? దీన మనస్సు కలిగి నడుచుకొనుట, విశ్వాసము, విధేయత, ఒబీడియన్స్. 11వ పేరా చూడండి. అండ్ దిస్ రోమన్ అంటే ఈ రోమియుడు, ఇటాలియను, సరే ఆయన ఏదైనప్పటికీ కూడా ఒక రోమియుడో, ఇటాలియనుడో ఎవరైనా సరే, ఆయన అంటాడు, జాగ్రత్తగా గమనించాడు, దేవుడి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. వచ్చి తన పనివాడిలో ఒకడికి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, ప్రభువా దయచేసి నువ్వు నా పనివాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, చనిపోతాడేమో అని బాగు చేయి ప్రభువా అని అన్నప్పుడు యేసు ప్రభు అని అంటారు, మంచిది అయితే పద మనము నీ గృహానికి వెళ్దాము అని అన్నాడు. ఆయన గృహానికి వెళ్దాము అన్న చోటే వెంటనే ఆయనలో ఒక విధేయత కనబడుతుంది, దీన మనస్సు కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది. ఏమని? అయ్యా, తర్వాత అంటే చూడండి, లార్డ్, ప్రభువా, నా యొక్క గూడారము కిందికి నువ్వు రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుని కాదు ప్రభువా అంటున్నాడు. ఒకసారి ఇతడిలో ఏం కనబడింది? దీనత్వం కనబడింది, తగ్గింపు కనబడింది. ప్రభువు సన్నిధిలో ఆయన నడుచుకున్న విధానము దీనత్వాన్ని చూపిస్తా ఉంది. పద నేను బాగు చేస్తానంటే రండి ప్రభు తీసుకెళ్తాను అనలా. కొంతమందిని మీరు చూస్తుంటే, పరిసేయుడైనటువంటి సీమోను మీరు చూస్తే, అతను ఏకంగా యేసు ప్రభుని ఇంటికి రాని పిలిచాడు. అతని ఉద్దేశం ఏంటి? నేను ఈ ప్రాంతంలో గొప్ప పేరు పొందిన వ్యక్తినిగా, ఆయన నా ఇంటికి రావడం, నేను పిలవడానికి కూడా అర్హుని, యోగ్యుని అనుకున్నాడు. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, అతడు బాగా గర్వించినటువంటి పురుషుల్లో ఒక పురుషుడు. కానీ ఇక్కడ శతాధిపతి, అంతమంది పైన అధికారిగా ఉన్నవాడు, నేను నీ ఇంటికి వస్తానన్నా అంటే ఆయన అంటాడు, దీన మనసు కలిగి, నీ అంతటి వాడు నా ఇంట్లోకి రావడానికి నేను ఎంత అయ్యా, ఎంతటి వాడని అసలు నేను యోగ్యుని కాదయ్యా, అర్హుని కాదు ప్రభు అని తన దీన హృదయంతో కూడుకున్న ఆ నడవడికలో వచ్చిన మాట ఉత్పత్తి అవుతుంది అక్కడ. ఇంకొంచెం ముందుకు రండి.
మరియు నిన్ను అయ్యా ఏం మాటలేవి. ఒకడు అంటాడు నా ఇంటికి రా అంటాడు, ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాక పట్టించుకోడు, వచ్చిన వాడికి కడుక్కోవడానికి పాదాలకు నీళ్ళు ఇవ్వడు, తుడుచుకోవడానికి తువ్వాలు ఇవ్వడు, అతన్ని దగ్గరికి కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టి ఆహ్వానించిన వాడిగా లేడు. పోనీ ఇంట్లోనికి వచ్చిన తర్వాత అయినా సరే మలినంగా ఉన్న ఆయన పాదాలు చూస్తున్నాడు కానీ వదిలేస్తున్నాడు. చివరికి ఒక స్త్రీ వచ్చి, పాపపు స్త్రీ వచ్చి తన వెంట్రుకలతో కడుగుతుండడం కూడా చూస్తాడే కానీ అయ్యో ఇలా కడగవలసిన అవసరం ఎందుకు వచ్చింది, నేను కడగకపోతే గల కదా అన్న విషయాన్ని కూడా గుర్తిరగలేని గర్వపు స్థాయిలో ఒకడు ఉంటే, మరొకడు ఉన్నతమైన అధికారి స్థానంలో ఉన్నటువంటి ఆయన అంటాడు అసలు నువ్వు నా ఇంటికి రావడంలో కాదయ్యా, నీతో ముఖాముఖిగా నిన్ను చూడడానికి కూడా నేను అర్హుని కాదంటున్నాడు ఆయన. అధీనత్వాన్ని చూసారా? ప్రభువును ముఖాముఖిగా చూడడానికి కూడా నేను అసలు దేనికి పాత్రుని కాదంటున్నాడు ఆయన. తర్వాత మరొక మాటలో నిన్ను కలవడానికి కూడా నేను నీ సంఘమునకు పంపి ఉన్నాను కాదు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఐ సెంట్ యువర్ చర్చ్ టు మీట్ యూ అండ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. దేవుడు కొంతమంది ప్రజల్ని బాగా ప్రేమిస్తాడు, జాగ్రత్తగా వినాల. దీనత్వం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, తగ్గింపు జీవితం అంటే ఏంటో ఆయనే ముందుగా చూపించి తర్వాత నీ నుంచి ఆయన ఆశిస్తాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన చెప్తున్న మాట చూడండి, నీ ఇంటికి నేను సంఘం మొత్తాన్ని పంపించా. సంఘం పంపడం అంటే ఏంటో తెలుసా? నా ఇంటికి మీ అందరూ వచ్చారనుకోండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా నా యొక్క పనిపాట ఏంటి, నేను ఏ పనులు నిమగ్నమై ఉన్నాను, నేను లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి, అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భిన్నమైనటువంటి స్టోరీలు ఉంటాయి. అలాంటి వారందరూ కూడా తమ పనులన్నీ మానుకొని తమను తగ్గించుకొని దేవుడి యొక్క ప్రజలైనటువంటి ఈ ప్రజల కంటే మించిన పని మరొకటి లేదని అందరూ తమను తాము తగ్గించుకొని సంఘమంతా ఒక వ్యక్తి దగ్గరికి రావడంలో అంత గొప్ప దీనత్వం ఉందని చెప్తున్నాడు ఆయన. అంటాడు నేను మొత్తం సంఘాన్ని నీ ఇంటికి పంపించా. చూడు ఏ ప్రశ్న చూడండి, బట్ ఐ హ్యావ్ ఫెయిత్. జాగ్రత్తగా వినండి. నేను ఆ శతాధిపతిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని, ఆ గుణాన్ని మీరు చూస్తే ఇక్కడ మీకా గ్రంథంలో మాట్లాడిన దీన మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో నడుచుట, మత్తయి సువార్తలో దేవుడు చెప్పినటువంటి విశ్వాసము, బ్రహ్నం గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి విధేయత, ఈ మూడు కనబడతాయి ఈ యొక్క వ్యక్తిలోనే. తగ్గింపు జీవితం, దీనత్వం. ఎట్ ద సేమ్ టైం అని అంటాడు నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుని కాదు, కానీ నా దగ్గర విశ్వాసం ఉన్నది, అతడిలో విశ్వాసం ఉన్నది, దీన మనస్సు ఉన్నది. ఇవే ప్రధానమైనవి కాబట్టి అతను అంటాడు ఇశ్రాయేలీలో ఇంతటి గొప్ప విశ్వాసం ఎవరిలో చూడలేదన్నాడు ఆయన. ఆ మాట అన్న గల కారణం ఏంటంటే ప్రధానమైనవి, ఉన్నతమైనవి, మేలైనవి ఏవో అవి ఆ వ్యక్తిలో కనబడ్డాయి కాబట్టి ఇంతటి విశ్వాసం ఎవరిలో చూడలేదన్నాడు ఆయన. ఉన్నతమైనవి, ప్రధానమైన వాటిలో ఆ మూడు గనక మనలో ఉంటే మనం ఆపగలిగే శక్తి లేదు ఈ లోకంలో. దీన మనస్సా ఆయన దగ్గర ఉంది, విశ్వాసమా ఆయన దగ్గర ఉంది. తర్వాత చూడండి ఆయన అంటాడు నాకు తెలుసు నీవు ఒక అధికారం కింద ఉన్నావని నేను ఎరుగుదును, ఎలయనగా నేను అధికారం కింద ఉన్నవాడని నాకు తెలుసు. నేనున్నాను, నా సేవకునిపై రానవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు. గమనించుడి. దీన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి సంగమా. మీరు అతడు చెప్పాను నేను కూడా అధికారం కింద ఉన్న వ్యక్తిని, ఒకవేళ చెయ్యకుండా ఈ వ్యక్తికి నీవు ఇక్కడకు రమ్ము, మరియు ఒకవేళ ఈ వ్యక్తికి ఇక్కడకు రమ్ము అని చెప్పినడలా అతడు వచ్చును. నేను అధికారం కలిగిన వాడను. ఎవరైతే నా అధికారం కింద ఉన్నారో వారు నాకు లోబడవలసి ఉన్నారు.
మరియు ఆయన దేవుని కుమారుడని అతడు ఎరిగి ఉన్నాడు మరియు ప్రతి వ్యాధి మరియు ప్రతి దయ్యము ఆయన క్రింద ఉన్నది మరియు ఆయన చేయవలసినదంతా కేవలము మాట మాత్రమే పలుకవలెను, ప్రార్థించిన అవసరం లేదు. కేవలము మాట మాత్రము పలుకవలెను, కేవలం మాట మాత్రం పలుకవలెను, అంతే. మరి అది జరుగును. ఎందుకనగా ప్రతి దయ్యము ఆయనకు లోబడవలెను, ప్రతి దయ్యము కూడా ఆయనకే లోబడాలి. తర్వాత ఈ రాత్రి నీవు దానిని నమ్మెదవా? ఈ రాత్రి నువ్వు ఆ మాట నమ్ముచున్నావా? ప్రతి దయ్యము దేవునికి లోబడును. ప్రతి దయ్యం కూడా దేవుడికి లోబడుతుంది. దేవుడికి లోబడిన దయ్యం లేదు. ఆమేన్. దేవుడికి లోబడని దయ్యం లేదు. కరెక్టేనా? కానీ ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి కొంచెం మీ జుట్టు ఇస్తారా, చేతబడి చేస్తారంటే ఏమంటారు మీరు? ఇమ్మీడియట్గా ఆరుమూల తేలుతారు. ఈ రోజున అట్లా తయారయ్యారు క్రైస్తవుల భక్తి. ఉత్తుత భక్తి. చర్చిలో గొప్ప పాటలు, గొప్ప గొప్ప ప్రార్థనలు, గొప్ప గొప్ప చప్పట్లే, కానీ మంత్రాలకు తంత్రాలకు భయపడతారు ఈ రోజున. అది మన భక్తి. ఏదా విశ్వాసము? ఉండదు. రోడ్డు మీద వెళ్తా ఉంటే నేను ఇదివరకు కూడా ఛాన్సాలు చెప్పా, బూడిదతో ఒక చిన్న సర్కిల్ ఉండి దానిలో 2 నిమ్మకాయలు కరిగిపడి ఉంటే కథమే. చూను కూడా చూడదు. అది చూస్తే కూడా మీద కూడా పట్టుకుంటుంది ఏమన్నా ఆలోచన. ఏంటది అంతది? బలిపీఠాలు తన్ని పగలగొట్టినటువంటి వారసులమే మనము. అన్యజనుల యొక్క దేవతా విగ్రహాలను, దేవతా స్తంభాలను ముక్కలు చెక్కలుగా నరికిన వారి యొక్క వారసులం మనం. కర్ణ పిశాచాలేమి, మంత్రగుట్టులేమి, ఇలాంటి వాటి అన్నిటినీ బయటకు వెళ్ళగొట్టి జయించిన వారి గొప్ప గొప్ప ప్రవక్తలు కలిగిన వాళ్ళం మనం. ఈ రోజున ఇట్లాంటి వాటికి భయపడేటువంటి వ్యక్తులుగా తయారయ్యాం మనం. దౌర్భాగ్యం. చూడండి, ఇంకొంచెం ముందుకు రండి. అది లోబడవలేను, ప్రతిదీ దేవుడికి లోబడును. ఒకవేళ జాగ్రత్తగా రండి, దీన మనస్సుతో కూడుకున్నటువంటి ఆయన పరిస్థితుల్లో మరొక విషయం చెప్తున్నాడు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే నీకు కూడా లోబడుతుంది. మీరు వింటున్నారా? దీన మనస్సు, విశ్వాసము, లోబడుట, ఈ 3 కూడా ఒకే ఒక వ్యక్తిలో దేవుడు చూపిస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తిని దేవుడు ఇజ్రాయేలీలో ఇంతటి విశ్వాసం ఉన్నవాడిని ఎన్నడూ చూడలేదే అని ఉన్నతమైన స్థాయిలోనికి, ప్రధానమైన స్థాయిలోనికి అతను లేవనెత్తడానికి గల కారణము ఇవే. మీకాలో చెప్పబడినటువంటి ఆ దీన మనస్సుతో కూడుకున్న ప్రవర్తన ఆయనలో ఉంది. మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి విశ్వాసము ఆయనలో ఉంది. దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి ఒబీడియన్స్, విధేయత, లోబడుట కూడా అతనిలో ఉంది. ఈ 3 మీరు ఇజ్రాయేలులో కనుగొనకపోవటం వల్లనే నేను మీతో రాను అని అన్నాడు ఆయన. మీరు నాకు లోబడిన ప్రజలు అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ విధేయత లేదు, వాళ్ళ లోబడుట లేదు, వారు మాట వినుట లేదు, వారు వాగ్దానాలు పట్టుకుని నడిచిన వారు కారు. ఏంటి వారికి అప్పచెప్పబడిన వాగ్దానం ఏంటి? మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారంటా ఉంటే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఇప్పుడు వచ్చిన శ్రమలు ఎన్నదగినవి కావు అని దానికోసం పరిగెత్తాల్సిన చోట, అయ్యో మేము వదిలి వచ్చిన చోటే మాకు మాంసాహారం దొరికినే, మమ్మల్ని అక్కడే వదిలితే బాగుండే అని ముందున్న వాగ్దానాన్ని వదిలి వచ్చినటువంటి ఆ దాస్యత్వపు జీవితాలను కోరుకున్నారు. మరలా దే లాస్ట్ దేర్ ఒబీడియన్స్, దే లాస్ట్ దేర్ ప్రామిస్, దే ఆర్ నాట్ అండర్ ద కండిషన్స్. అందుకే దేవుడు వారితో కూడా కలిసి రావడానికి ఇష్టపడలే. దాన్ని పట్టుకుని దేవుడు ప్రవర్తించాడు. ఒబీడియన్స్, విధేయత, వాగ్దానం, షరతులలో లోబడుట, ఈ 3 లేకుండా వాక్యంతో క్రీస్తుతో కలిసి నడవలేము. యూ విల్ నెవర్ గో అలాంగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 3 కావాలి. ఈ 3 అయ్యా ఈ రోజున నేను మీతో ఒకదాని గురించి మాట్లాడతాను, విధేయత. ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఇవి. నేను వెంటనే చాలా షార్ట్కట్లు చెప్పలేము. దేవుడు చిత్తమును బట్టి మన తన సంఘంలో మిగతా విషయాలు చూద్దాం. సమయానుకూలంగా కేవలం 3 మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు ఈ 9లో 3 ఉన్నవి అనే విషయం గ్రహించగలిగారుగా? న్యాయము, షరతుల్లో జీవించుట, కనికరమును ప్రేమించుట, కనికరము, వాగ్దానము. మరి ఇంకోవైపు దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నడుచుట, విశ్వాసము, విధేయత. ఈ మూడు ఒకటి. అర్థమైందా? గ్రహించగలుగుతున్నారుగా? ఈ 3 మనలోనే పరిశీలన చేసుకోవాలి. అందుకే వర్తమానం. ఎందుకంటే మీరు దేవుడి సన్నిధి మీతో కూడా లేని కాపరితో నడిపించబడతారా?
కాపరి ప్లస్ దేవుడి సన్నిధి రెండిటితో కలిపి నడిపించబడతారా? ఈ మూడిట్లో ఆధారపడ్డది. ఎవ్వరికి కూడా దేవుడు లేకపోయినా పర్వాలేదు, కాపరి ఉంటే చాలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున వర్తమానాన్ని తృణీకరించి, వాక్యాన్ని తృణీకరించి, మా కాపరి చెప్పిందే జై అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. వీళ్ళంతా రెండో బ్యాచ్ అన్నట్టు. ఏది? దేవుడి సన్నిధి తోడుగా లేకపోయినా కాపరితో పాటు కలిసి నడిచేవారు. తెలుసు వాక్య ప్రకారంగా కాపరి చెప్పడు, అయినా కాపరిని వెంబడిస్తూ ఉంటారు. వర్తమాన ప్రకారం కాపరి చేయడు, అయినా కాపరిని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకంటే కాపరి మీద అత్యధిక ప్రేమ ఎక్కువైంది. ఈ రోజున ప్రజలకి వాక్యం కన్నా, వర్తమానం కన్నా కాపరి మీద ప్రేమలు ఎక్కువైపోయినాయి. మా పాస్టర్ చెప్పినట్టు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. ఎక్కడో అంతే. ఇక అంటే ఇది ఏ ప్రేమ? దేవుడి వాక్యముతో, దేవుడితో నడవకుండా ఇది వర్తమానికుడితో, ఇది ముఖ్యంగా క్షమించాలా, కాపరితో కావలి పడుతూ నడిచే ప్రేమ. ఈ ప్రేమ వల్ల నువ్వు పొందుకునేది ఏమీ లేదు, నీకు ఉరిగేది ఏమీ లేదు. కానీ అదే కావలివాడితో పాటు, అంటే మోషేతో పాటు దేవుడి సన్నిధి ఎలాగ వచ్చిందో, కావలివాడితో పాటు దేవుడి సన్నిధి రెండు తోడైనప్పుడైతే అయ్యా, అప్పుడు అక్కడ దేవుడి యొక్క ప్రవక్త అంటే చూసావా, నీవు మా ఎడల కటాక్షము చూపుచున్నావు అన్నదానికి రుజువేంటి? మాతో పాటు కలిసి నడుచుటయేగా. ఇవి రెండు కలిసి నడుస్తున్న చోట ఎక్కడ? దేవుడి యొక్క సన్నిధి, కావలివాడు రెండు వస్తున్నాయంటే కటాక్షింపబడ్డ ప్రజలం మనం. దేవుడి కరుణా కటాక్షమును పొందుకోబడిన ప్రజలుగా ఉన్నాం మనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నేను మీతో ఒక్క విషయం గురించి మాట్లాడతా. మిగతా రెండు గురించి మాట్లాడే సమయం ఉండదు. ఒబీడియన్స్, విధేయత గురించి మాట్లాడతా. అయ్యా, విధేయత. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, విధేయత చూపించబడడంలో దేవుని నమ్మని ప్రజలు విధేయత చూపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. కరెక్ట్ కదా? దేవుడు అంటే ప్రేమ లేకుండా, దేవుని వెంబడించడం ఇష్టం లేకుండా, దేవుడు అంటే ప్రాణం పెట్టే అంతగా అలాంటి ఒక సమర్పణ జీవితం లేకుండా ఉండే వాళ్ళలో లోబడిన తత్వము, ఎదురు తిరిగే తత్వము, లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడవలేని ఒక స్థితిగతులు చూస్తే ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఈ రోజున నేను మీకు చూపించేటువంటి ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు, జాగ్రత్తగా గమనించాలా. ఈ ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రాణం ఇస్తారు, దేవుడి కోసం ఏదైనా చేస్తారు. అయినా సరే ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్లో కలిగిన అవిధేయతను చూపిస్తారు. మాట వింటారా? దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తులు కనపరిచే అవిధేయత కాదు ఇది. దేవుడి కోసమే బ్రతికేటువంటి జీవితాలలో కనబడే అవిధేయత. జాగ్రత్తగా గమనించాలా. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం. ఫస్ట్ కింగ్స్ 13th చాప్టర్. అయ్యా, మీకు ఫౌండేషన్ అర్థమైంది కదా? ఈ మూడు లేకుండా దేవుడు మనతో పాటు రాడు, ఆయన సన్నిధి రాదు, మనం కటాక్షాన్ని పొందలేదని అర్థము. అదే ఈ మూడు మనతో ఉంటే కటాక్షింపబడిన ప్రజలము, దేవుడి సన్నిధి, దేవుడి కావలివాడు మనతో కలిసి నడుస్తాడు, ఆయన రాజ్యాన్ని చేరుకుంటాం. ఆమేన్. చూడండి, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం. కాస్త జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ మీరు చదివి ఉండొచ్చు, కానీ మీరు పట్టుకోగలగాలి జాగ్రత్తగా. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. జాగ్రత్తగా గమనించాలి. ఒకడు ఉన్నాడు, అతడు దేవుడి చేత సెలవు నొంది యూదా దేశం నుంచి బేతేలుకు ప్రయాణం అవుతున్నాడు. ఆయన ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు అలాగూ చేయమన్నాడు కాబట్టి. యెరోబాము అనే రాజు బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. దేనికి? ధూపం వేద్దామని నిలబడ్డాడు. దేవుడు చెప్పినట్టుగానే ఈ దైవజనుడు బలిపీఠం మీద ధూపం వేయడానికి చేతులు చాపిన యెరోబాము రాజును చూసి, ఆ సందర్భంలో ఈ దైవజనుడు ఏం చేయాలంటే ఆ బలిపీఠాన్ని చూసి ఆ బలిపీఠానికి చెప్పాలి ఈ మాట. దేవుడి చేత పంపబడే దైవజనుడు, ఈ ప్రవక్త యెరోబాము రాజు బలిపీఠం మీద ధూపం వేస్తూ ఉండగా కింద ఉన్నటువంటి బలిపీఠాన్ని చూసి ఈ ప్రకటన చేయాలా. ఏమని? ఓ బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు యొక్క సంతతిలో భవిష్యత్తు కాలంలో యోషియా అనే ఒక రాజు పుడతాడు, ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన
ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. యాజకులను తీసుకొచ్చి ఇదే బలిపీఠం మీద పడుకోబెట్టి దీని మీద బలిపీఠమా గుర్తుపెట్టుకో నీ మీదే ఆ యోషియా అనే రాజు వచ్చి నీ మీద యాజకులను అర్పిస్తాడు, బలిస్తాడు, చంపేస్తాడు. చదవలేదు. అతడు మనుష్య శల్యము నీ మీద దహనము చేయును, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. తర్వాత బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని, ఈ ప్రకటన విన్నాడు రాజు. అప్పటికే బలిపీఠం మీద ధూపం వేస్తాడు, చేయి చాపాడిట్టగా. చాపినాడు. ఆ మాట విన్నాక రాజుకి ఏమనిపిస్తుంది? ఇక మామూలు కోపం ఉండదుగా, ఉగ్రతతో ఊగిపోతా ఉన్నాడు ఆయన. తర్వాత బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోమని చెప్పగా అతను ఏ చేతి చాపాడు అక్కడికి చెట్టు ఎండిపోయిన చెట్టు మాదిరి ఎండిపోయింది. అది ఇక ఎండిపోయిందిగా, దాని కంట్రోల్ చేయలేకపోతే రాజు దాన్ని వెనక్కి తీసుకోలేకపోతే చెయ్యిని చాపినట్టుగానే ఉండిపోయింది. అట్లాగా యెహోవా సెలవు ప్రకారము సూచన చొప్పున బలిపీఠం అక్కడికక్కడికే ఇరిగిపోయి బద్దలైంది. ఒలికిపోయింది. అతను చెప్పిన సూచన కూడా నెరవేర్పు జరిగింది, ప్రవక్త ఇచ్చిన సూచన జరిగింది. అప్పుడు రాజు అంటాడు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. రాజు యొక్క కోపాన్ని బట్టి దేవుడు అతని చేయిని ఎండగట్టినా మరలా అతడు ఏమయ్యాడో తెలుసా? ఏమయ్యాడు? ఏం జరిగింది? ఎండిపోయిన చేతుల అతను ఏమొచ్చింది? దీన మనస్సు వచ్చింది. ప్రవక్త మళ్ళీ నా కోసం మొరలెడితే బాగుపడుతున్న విశ్వాసం వచ్చింది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఆయన చెప్పిన మాట మనం వింటే బాగుపడతామనే విధేయత వచ్చింది. ఈ మూడు యెరోబాము అనే రాజును కనబడేసరికి దేవుడు బాగు చేసి పంపించేశాడు. ఆమేన్. ఇక్కడ దాకా బానే ఉందిగా. తర్వాత చూడండి. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము. నీవు నా ఇంటి, ఎందుకంటే ఇంత గొప్ప కార్యం చేశాక ఏమంటాడు? రండి రండి కొంచెం మా ఇంట్లోకి వచ్చి కొంచెం ఆతిథ్యం చేస్తా, కొంచెం మా ఇంట్లోకి వస్తే మీకు కొంచెం ఆతిథ్యం చేస్తా, మా ఇంట్లోకి వచ్చి సేద తీర్చుకోండి, విశ్రాంతి తీసుకోండి అని పిలుస్తా ఉన్నాడు ఆయన. నీకు బహుమతి ఇచ్చేదని ఆ దైవజనుడితో చెప్పగా, నీకు బహుమతి కూడా ఇచ్చేదని దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో అనేను. ఆ ప్రవక్త అంటున్నాడు రాజుతో ఏమన్నా తెలుసా? అసలు విషయం చెప్తాడు. నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీ ఇంట్లో సగమంతా నాకు ఇచ్చినా సరే నీతో కూడా నేను లోపలికి రాను. అసలు నేను నీ రాజగృహంలోకి రానంటే రాను. దేనికి? ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. నేను అసలు ఏ అన్నాన్ని కానీ ఏ పానాన్ని కానీ ముట్టను. ఎందుకు? అసలు కారణం చెప్తారు తర్వాత. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్పాను. ఎందుకంటే దేవుడు ఆ మాట ఇచ్చాడు. ఏమని తెలుసా? నీవు యూదా నుండి బేతేలుకు వెళ్ళి బలి పీఠం మీద ధూపం అర్పిస్తున్న రాజుకు ధూపం అర్పించబోచుండ కదా బలిపీఠ విషయం ఇలాగ నువ్వు ప్రకటన చేసిన తర్వాత తిరిగి నువ్వు మళ్ళా నువ్వు యూదాకు వచ్చే వరకు కూడా ఏ అన్నపానములు బేతేలులో నువ్వు ముట్టద్దు. బేతేలులో అన్నపానములు తినొద్దంటే తినొద్దు. కరెక్టేనా? ఇప్పుడు ఈ ప్రవక్త రాజు బాగుపడిన తర్వాత అతను ఇచ్చినటువంటి అవకాశాన్ని చూసి రాయ్య నీకు ఆతిథ్యం చేస్తాను అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను తిననంటే తిన, నేను రానంటే రాను. అంతేనా? తిననంటే తిన, రానంటే రాను. గెలిచాడా లేదా? లోబడ్డా లేదా? అనుసరించాడా లేదా? ఎవరు ఎదుట? యెరోబాము ఎదుట. దేవుడి యొక్క ఆజ్ఞ విషయంలో, విధేయత విషయంలో, ఆయన ఆజ్ఞ నడిపింపు విషయంలో రాజు ఎదుట విజయం పొందినవాడైనా గొప్ప దైవజనుడు. బాగుందా లేదా? కానీ తర్వాత చూడాలి అసలు సంగతి. ముందు చూడండి. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమున వెళ్ళక వెళ్ళక మరొక మార్గమున తిరిగిపోయేను. ఇంకో మార్గం గుండా
యూదా ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన బేతేలు నుంచి. బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను. అయితే ఇతడేమో పని కానిచ్చేసుకొని బేతేలు ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. కొత్త మార్గం, ఇదివరకు వచ్చిన మార్గం కాకుండా ఇంకో మార్గం కూడా వెళ్తా ఉన్నాడు ఈయన. అయితే బేతేలులో ఒక ముసలివాడైన ఒక ప్రవక్త ఉన్నాడు. ఇతడు దేవుడి యొక్క నిజమైన ప్రవక్తే. బేతేలులో ఒక నిజమైన ప్రవక్తే ఉన్నాడు అక్కడ. అయితే ఆ ప్రవక్త ఏం చేశాడో చూడండి. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో కలిగిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయానని వారిని అడిగాను. అంతటా అతని కుమారుడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారుని పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవాలని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా? చూడండి, జాగ్రత్త వినండి. ఈ ప్రవక్త వెళ్ళి అడుగుతా ఉన్నాడు కదా. ఎసార్ ప్రవక్తను అడుగుతూ ఏమని, నువ్వేనా ఆ యూదా దేశం నుంచి దేవుడు పంపించింది? నువ్వేనా ఆ బలిపీఠంకి నువ్వు ప్రవచనం చేసింది? నీవేనా ఆ గొప్ప గొప్ప క్రియలు చేసావని ప్రజలు చెప్పుచ్చు? నువ్వేనా అంటే ఆయన అంటాడు, అవును నేనే. తర్వాత చూడండి, అతడు నేనే. అప్పుడు అతడు అంటాడు, ఆ ముసలి ప్రవక్త, జాగ్రత్త వినాల అయ్యా, భోజనం చేయమని చెప్పేసి రాజు అడిగినప్పుడేమో అద్భుతంగా దాన్ని జయించగలిగినటువంటి గొప్ప దైవ ప్రవక్తిన. నేను తినకూడదు, నువ్వు కాదు, నీ ఆస్తిలో మొత్తం భాగం ఇచ్చిన నేను తిన, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను లోబడతాను, తిననంటే తినని బయటకు వచ్చేసాడు. ఇక్కడ ఒక ప్రవక్త వచ్చి నువ్వురా నా ఇంట్లో భోజనం చేయమని ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, సీనియర్ మోస్ట్ ప్రవక్త, 30 years ఇండస్ట్రీ ప్రవక్త అడుగుతున్నాడు. తర్వాత అతడు నేను నీతో కూడా రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ కూడా గెలిచిండో ఈ యవ్వన ప్రవక్త ఏం చేశాడు? ఇక్కడ కూడా విజయం సాధించాడు. ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రవక్త దగ్గర ఏమన్నాడు? నేను రానంటే రాను, తిననంటే తినను, తాగనంటే తాగను, రానయ్యా నేను అన్నాడు. ఇక్కడ లోపడ్డాడు ఆయన, కరెక్టేనా? కానీ ఇతడి విధేయతకి ఇంకా పరీక్ష వచ్చింది. చూడండి ఇంకేం ముందుకుంటుందో, పుచ్చుకొనవద్దనియు తిరగవద్దనియు. ఇక్కడ ఈ యవ్వనుడైనటువంటి ప్రవక్త ఆ అనుభవం కలిగిన ముసలి ప్రవక్త చెప్తున్నాడు, నాకు తినొద్దని దేవుడే చెప్పాడయ్యా, అందుకే నేను తినడం లేదు. తప్పుగా అనుకోబాకండి, తినకూడదని నాకు దేవుడే చెప్పాడు, అందుకే నేను తినడం లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత మాట చూడండి, అందుకతడు నేను కూడా నీలాగే ఎంటెంపీసీ పాస్టర్నే, నేను నీలాంటి ప్రవక్తనే, మళ్ళీ మామూలు ప్రవక్తను కాదు, 30 years ఇండస్ట్రీ ప్రవక్త నేను ఇక్కడ. ఎస్ సార్ నో? నీకేనా దేవుడు చెప్పేది? నీతో దేవుడు మాట్లాడేది? నేను ప్రవక్తనే, కానీ మ్యాటర్ ఏంటంటే నీతో దేవుడు మాట్లాడా? ఓ ముసలి ప్రవక్త నీతో దేవుడు మాట్లాడా? లేదు. జాగ్రత్త గమనించడా అని అంటాడు. మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది ఆ దూత నా దగ్గరకు వచ్చి నువ్వు అన్నపానములు పుచ్చుకోవడం కోసమై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. మరి బిడ్డ, నిజమైనటువంటి దేవుడు బ్రహ్మం గారి దగ్గర చెప్పిన మాటలు కూడా చదువుతాం మనం. ఈ యొక్క అనుభవం కలిగినటువంటి గొప్ప ప్రవక్త, ఉల్లేసి నిలబడు లే, మీరు నలుగురు నిలబడండి త్వరగా, నువ్వు కూడా నిల్చో, నువ్వు కూర్చో, దాంతో నిలబడి ఆటట్టే కూర్చో. మీ ముందు పిల్లలు ఆడుతుంటే దయచేసి సరిచేయండి. నేను మీకు వాక్యం చెప్పిన ఏకాగ్రతను పోగొడుతున్నారు వాళ్ళు, అంతే. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తానంటే ఆ అనుభవం కలిగినటువంటి ప్రవక్త
ఆ యవ్వన ప్రవక్త ఇప్పుడు ఆలోచన చేయండి, బేతేలులో కార్యం జరగాల. సార్ బలిపీఠం ఎక్కడుంది? యరొబాము ఎక్కడున్నాడు? బేతేలులో. మరి బేతేలులో పని జరగాలంటే బేతేలులో ప్రవక్తను వాడుకుంటే అయిపోద్దిగా? లేదు, దేవుడు యూదాలో నుంచి ఒక యవ్వన ప్రవక్తను తీసుకొస్తున్నాడు. ఆయన ఏం చేద్దాం? ఈ 30 years ఇండస్ట్రీ ప్రవక్తకి నచ్చలేదు అది. బేతేలులోనే ఉన్నానుగా నేను, ఇక్కడ నుండి ఇక్కడ నన్నే వాడుకోవచ్చుగా, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, ఇదివరకు అనుభవంలో ఉన్నాను కదా, ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. అయినా సరే దేవుడు ఈ యూదాల నుంచి వాడుతున్నాడు. ఏంటి? యుద్ధం చేయలేనప్పుడు ఏం చేయాలి తెలుసా? రాజీ పడాల. దేవుడి వాక్యం అదే చెప్పుద్ది. ఏం చెప్తుంది? ఎదుటోడితో నువ్వు ఎదిగి వాడితో ఎదురాడి యుద్ధం చేసి గెలవలేని పక్షంలో నువ్వు ఉండగా పోయి రాజీ పడ్డం మేలంటది. అట్లాగే ఇక్కడ ఏం చేశాడు ఈయన? సరే నన్నైతే వాడుకోవట్లేదు, పర్లేదు రా, వచ్చి భోజనానికి రా అని పిలిచాడు. ఏం చేస్తాం? ఆ నిజమైనటువంటి యవ్వన ప్రవక్త నేను రాకూడదయ్యా, దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, దేవుడు నాకు చూపించింది, నాతో మాట్లాడింది ఇదే. ఏంటది? ఎక్కడ అన్నపాము పుచ్చుకోదు నేను. ఈయన అంటాడు, లేదు లేదు లేదు, యెహోవా ఒక దూతకు పిలిచి ఆజ్ఞిచ్చాడు. ఆ దూత నా దగ్గరకు వచ్చి, ఇదిగో బేతేలుకు ఒక ప్రవక్త వస్తూ అతన్ని పిలిచి నీ ఇంట చేర్చుకో, అతను భోజనం పెట్టమని చెప్పి అబద్ధం ఆడాడు. కానీ ఈ యవ్వన ప్రవక్త యరొబాము రాజు దగ్గర గెలవగలిగాడు, కానీ అబద్ధమాడుచున్నటువంటి దేవుడి యొక్క దైవజనుడి దగ్గర మాత్రం ఓడిపోయినాడు ఆయన. ఈ రోజున చాలామంది విశ్వాసుల యొక్క కాపర్ల యొక్క పరిస్థితి అదే. వారి యొక్క పరిచర్య ప్రారంభాలు గొప్పవి, కానీ ఈ ఎక్స్పీరియన్స్డ్ పాస్టర్ల వల్ల వాళ్ళ పరిచర్యలు మొత్తం నిర్వీర్యం చేసుకున్నారు వాళ్ళు. ఈ యవ్వన ప్రవక్తలా మనం ఉండమండి. మీరు వింటున్నారా? ప్రవక్త కాదు, దూత, పరలోక దూత దిగొచ్చి ఫుడ్ పెట్టి అనేది తినాలంటే తినాల్సిందే. మనం తినమంటే తినం, ఏది దేవుడు చూపించడం జరగాల్సిందే. తర్వాత అంతటా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడిని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకోవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంట కట్టించెను. అతడు బయలుదేరి మార్గంలో పోచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. చాలు. ఏ పాత ప్రవక్త అయితే వచ్చి పిలిచాడో, అతడు పిలిచినప్పుడు ఇద్దరు యెహోవా ప్రవక్తలే, ఇద్దరు నిజమైన ప్రవక్తలే. కానీ ఒక ప్రవక్త యవ్వన ప్రవక్త యొక్క విధేయతను పరీక్షించడానికి కొరకు అబద్ధం ఆడాడు. కానీ మళ్ళీ ఇదే ప్రవక్త ఏమంటున్నాడు భోజనం చేసేటప్పుడు? అయ్యా చదివేది వినలే? అదే ప్రవక్త మళ్ళీ లేచి అంటున్నాడు, నువ్వు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందని ఎదురు తిరిగావు, చూసావా? తినొద్దంటే నా ఇంటికి వచ్చి తిన్నావు కదరా అంటే నువ్వే రమ్మన్నావుగా. కుదరదు, అంతా అది చెప్పడానికి లేదు, ఇక నేనే రమ్మంటా. అయినా సరే యెహోవా మాటకి నీ లోబడుట విధేయతను చూసావా? నువ్వు ఓడిపోయినావు గనక దేవుడు నేను చంపేస్తాడు. అతను ఏం చేశాడు? ఓ గాడిద ఇచ్చాడు, గంత కట్టేశాడు, ఆ గాడిద వెళ్ళిపోతూ ఉంది. ఇతను పోయినాడు, సింహం ఎదురుపడ్డది, చంపేసింది. సింహం చంపేసింది ఆ ప్రవక్తని. చంపేసిన తర్వాత చచ్చిపోయిన సింహం ఇక్కడ ఉంది, గాడిద ఇటు పక్కన ఉంది, సింహం అటు పక్కన ఉంది. ఈ సింహం గాడిదని కూడా ఏమంటలేదు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడి యొక్క ఆజ్ఞ అది. సింహం అక్కడ నిలబడిపోయింది, శవాన్ని తింటలేదు, గాడిదని చంపట్లేదు. ఈ మాట ఆ దారిపుడు అటు ఇటు పోయే వాళ్ళు చూసి ఈ వార్తని ఈ యొక్క అనుభవజ్ఞులైన ప్రవక్తకి చెప్పినప్పుడు ఆ ప్రవక్త మళ్ళీ వచ్చి అదే గాడిద మీద ఆ శవాన్ని వేసుకొని తీసుకొచ్చి పాతిపెట్టి చంపేశాడు, పాతిపెట్టి పూర్తి చేశాడు.
అయ్యా విధేయతలో పరీక్షించబడులో ఏ స్థాయి పరీక్షలు ఉంటాయో చూసావా? నువ్వు మందిరానికి వచ్చేప్పుడు కూడా వస్తాడు, నేను వస్తాను నాతో పాటు ఇద్దరు కలిసి వెళ్తే మాకంటున్నాడు. ఇది క్రమాన్ని టైంకి వచ్చేటోడివే నువ్వే. అది అట్టగా దయ్యం దూరా నా బుద్ధి ఒక 5 నిమిషాలు ఆగంటాడు అని నేను అరగంట సేపు ఆపుతాడు. నీ విధేయతను పరీక్షించడం కోసం ప్రభువు అనేకమైన విషయాలు అప్పచెప్తాను నీకు, నువ్వు ఎంతగా ఆయన మాటకు లోబడుతున్నావు తెలుసుకోవడానికి, ఆయన మాటకు ఏ స్థాయిలో నువ్వు విలువనిస్తున్నావు చూడడానికి. నీకు అప్పటిదాకా రాని పని అప్పుడే వచ్చి పడుద్ది, అప్పటిదాకా రాని పిల్లలకు మోషన్ అప్పుడే వస్తుంది, అప్పటిదాకా ఆకలి అప్పుడే ఆకలి అంటున్నాడు, అప్పటిదాకా రాని కష్టం అప్పుడే వచ్చి అంటున్నాడు. ఇప్పుడు గిరాకీ పోగొట్టుకుందినా, వాక్యానికి అవిధేయత చూపిద్దునా? ఎప్పుడు రావవి దినా మంచిగా ఉంటాయి, కరెక్ట్ సమయానికి వస్తాయి. ఇప్పుడు నాకు జరిగిందా మీకు ఇట్లా? మన జీవితాలు అవే. కానీ ఆలోచించండి, నిజమైన 2 ప్రవక్తల్లో కూడా ఒక ప్రవక్త యొక్క విధేయతను పరీక్షించడం కొరకు రాజు దగ్గర నెగ్గగలిగాడు. కానీ అయ్యా పక్కనే ఉన్నటువంటి ఇంకో ప్రవక్త దగ్గర గెలవలేకపోయాడు. అతడు ప్రవక్త అయితేనేమి దేవుడిచ్చిన వాక్యాన్ని విరోధంగా నడుస్తావా? ఒకవేళ అక్కడ కూడా నెగ్గగలిగి ఉంటే ఈ 30 years ఇండస్ట్రీ ప్రవక్త కన్నా గొప్ప ప్రవక్త అయ్యేవాడు ఈయన. కరెక్టేనా? 30 years ఇండస్ట్రీ ప్రవక్త కన్నా గొప్ప ప్రవక్త అయ్యేవాడు. ఎప్పుడు ఈ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఈ శోధనలు కూడా జయించి విధేయతలో లోబడి ఉంటే. కానీ అట్లా చేయలేకపోయాడు. దీన్ని బ్రహ్మం గారు ఏమంటారు తెలుసా? చూద్దాం పట్టాడు. 52-0726. ఆసక్తిగా ఉన్నారా? ఫెయిత్ విశ్వాసము ఆఫ్రికా ట్రిప్ రిపోర్ట్లో 75వ పేర చూద్దాం. 75-76. So when I come out of the vision, నేను ఎప్పుడైతే దర్శనంలో నుంచి బయటకు వచ్చానో I went over and I woke Billy up. నేను బిల్లిని లేపేశాను. And I said, నేను అన్నాను బిల్లితో, Billy, ఏ బిల్లి, the angel of the Lord has just visited me. దేవుడి యొక్క దూత ఇప్పుడే నన్ను దర్శించాడు అని I told him what he said. నేను ఆ బిల్లికి చెప్పాను. ఆ దూత నాతో ఏం చెప్పాడో చెప్పేశాను. I walked into the room. నేను ఆ రూమ్ లోనికి వెళ్ళాను. Now ఇప్పుడు బ్రదర్ బాక్స్టర్ is right in the back of the building now. ఈ బిల్డింగ్ కి వెనకాల ఇప్పుడు అతను ఉన్నాడు. Listening. ఇప్పుడు వింటున్నాడు. And I walked into the room. నేను రూమ్ లోనికి నడుచుకుంటూ వెళ్ళాను. And here where it proves. ఇది అక్కడే నిరూపించబడుతుంది. Friend, listen. స్నేహితుడా వినుము. Don't miss this. దీన్ని తప్పిపోవాక. Now. ఇప్పుడు He will never deal with you like that. నన్ను దర్శించినట్టుగానే దేవుడు మిమ్మల్ని అదే దర్శించకపోవచ్చు. In that manner. అదే రీతిగా దర్శించకపోవచ్చు. I was born to this end. నేను ఈ చివరి దాని కోసమే నేను నిజంగా పుట్టబడ్డాను. As a different person. ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా ఉండడానికి నేను జన్మించబడ్డవాడిని. I guess I have been odd and misunderstood. నేను బహుశా చాలా మంది చేత తప్పుగా అర్థం చేయబడుచున్న వ్యక్తుల్లో కొన్ని. Your life might not be like that. మీ జీవితం అలా ఉండకపోవచ్చు. But this one thing I do know. కానీ నాకు ఒక విషయం మాత్రం తెలుసు. You do what God tells you to. నీవు దేవుడు నీకు ఏదైతే చెయ్యమని సెలవిచ్చాడో దానిని అదే రీతిగా ఉన్నట్టుగా ఆమెనట్టుగానే చేస్తూ వెళ్ళు. Don't pay any attention to what anybody else says. ఎదుటి వ్యక్తులు నీకు ఏమి చెప్పుచున్నారన్న దానిపైన నువ్వు ఏమాత్రం కూడా ఏకాగ్రత పెట్టబాక. ఆయన నీకు ఏది చేయమన్నాడో అది చెయ్యి. దానినే విధేయత, ఒబీడియన్స్ అంటారు. ఆయన ఇది చెయ్యన్నాడా చెయ్యి, కూర్చోమన్నాడా కూర్చో, మురికి కాలువలో మునుగు, నీ కుష్టుని తీసేస్తారంటే మునగాల్సిందే. ఆయన ఏది చెప్పానో ఆయన చెప్పిన దాన్ని అలాగే చేయాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి. And then మరియు అప్పుడు be sure that you know it's God. కానీ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఒకే ఒక్క విషయం నువ్వు గురించి స్పష్టత కలిగి ఉండాలా. అది ఏంటంటే అది దేవుడిదై ఉన్నదన్న విషయాన్ని గమనించాలా. ఆమేన్. Not some imagination or some feeling. అది ఏదో ఊహనో అనుభూతో కాదు, కానీ నీవు చేయుచున్న ప్రతిది కూడా దేవుడి కోసమే చేస్తున్నాను అనేటువంటి స్పష్టత మాత్రం నీలో ఉండాలి. You be sure it's God.
నీవు ఖచ్చితమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి, ఇది దేవుడై ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలా. దేవుడి యొక్క మార్గాన్నే నువ్వు పాటించి వెంబడించి వెళ్ళు. ఆయన నిన్ను ఎక్కడికైతే తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడో నీవు అక్కడికి ఖచ్చితంగా విధేయతలో వెళ్ళవలసిందే. కాబట్టి మేము ఆ గదిలోనికి వెళ్ళాము అని బ్రహ్నం గారు అంటున్నారు. బ్రదర్ బ్యాక్స్టర్, బ్రదర్ బోస్వర్త్, మిస్టర్ స్టాట్స్క్లేవ్, ఆయన ఉన్నాడు అనుకుంటున్నాను. నేను నమ్ముచున్నాను ఆ బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడేమోనని. అక్కడ వారందరూ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ ఆ రోజు దర్శనం పొందుకున్నప్పుడు ఉన్న ప్రజల్లో ఇద్దరు ఈ రోజు కూటమిలో ఇక్కడ ఉన్నారు. నాకు దేవదూత నన్ను దర్శించినప్పుడు వారందరూ కూడా ఒక రూమ్ లో నిద్రపోతూ ఉన్నారు. ఆ నలుగురు కూడా ఒక రూమ్ లో, బహుశా ముగ్గురు అయి ఉండొచ్చు, ఒక రూమ్ లో ఉన్నారు. నేను ఆ రూమ్ లోనికి నడుస్తూ ప్రయాణం చేశాను. నేను అన్నాను, బ్రదర్ నా దగ్గర యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్న మాట వచ్చింది. నేను అన్నాను, క్లర్క్ డ్రాప్స్ అండ్ బ్లూమేఫోంటైన్ అండ్ కేప్ టౌన్ అంటే వీళ్ళందరూ కలిసి సహోదరులతో కలిసి దేవుడి యొక్క ప్రవక్త ఈ 4 ప్రాంతాలకు ప్రయాణం అవుతా ఉన్నారు. ఆ ప్రయాణమయ్యే దిశలో ఒక రూమ్ లో ఉన్నారు. అప్పుడు అక్కడ దేవుడి యొక్క దూత వారికి దర్శనమిచ్చి దస్ సైడ్ ద లార్డ్గా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నట్టుగా, ఏమైనా సరిచేయండి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నట్టుగా నాకు స్వరం వచ్చింది. ఆయన అంటాడు, సహోదరులారా మనము తప్పు చేస్తా ఉన్నాము, ఈ ప్రాంతాలకు వెళ్ళడంలో దేవుడి చిత్తం లేదు అన్నాడు ఆయన. తర్వాత చూడ మనం తప్పు చేస్తా ఉన్నాం, మనం తిరిగి వెనక్కి వెళ్ళాలన్నదే దేవుడి చిత్తము. జోహన్నెస్బర్గ్ కి తిరిగి వెళ్ళాలన్నదే దేవుడి చిత్తం అని నేను చూస్తున్నాను. జోహన్నెస్బర్గ్ కి వెళ్ళి బ్రదర్ జాక్సన్ వాళ్ళ చర్చికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి డర్బన్ చర్చికి వెళ్ళాలన్నదే దేవుడి యొక్క చిత్తమని ఆ దూత యొక్క దర్శనం ద్వారా నేను పొందుకున్న సమాచారము అంటున్నాడు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 4 ప్రాంతాలకు వెళ్ళడానికి కోసము వీరందరూ కూడా ప్రణాళిక వేసుకొని ముందుకు వచ్చారు. ఇప్పుడు చూడండి అక్కడ జరుగుతున్న సంభాషణ. నేను అన్నాను, పర్మిసివ్ విల్ ఇన్ దిస్ వన్. ఈ 4 కూటములకు ఈ 4 ప్రాంతాలకు వెళ్ళాలా వద్దా ప్రభువా, వెళ్ళాలా వద్దా ప్రభువా అని నేను అడిగినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ, అదే ఆజ్ఞ తెలుసా, పరిపూర్ణమైన నడిపింపు కాదది. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ విల్, ఇట్ ఈస్ ఎ పర్మిసివ్ విల్. అనుమతించబడిన చిత్తము గుండా మనం ముందుకెళ్తున్నాం. మీ జీవితంలో ఏదైనా ప్రయత్నం చేయండి. ఒకసారి చేసినప్పుడు ఫెయిల్ అయింది, రెండోసారి చేస్తే ఫెయిల్ అయింది, మూడోసారి ఫెయిల్ అయింది, 4వసారి కూడా దేవుడిని నువ్వు అనవసరంగా అడిగావనుకో, 4వసారికి సరే చేసుకో పోరానా అని వదిలేస్తాడు. నానాగా చట్లు పడతావు అప్పుడు నువ్వు. ఇక ఎందుకంటే ఆయన అనుమతించబడిన చిత్తం ఎప్పటికీ మంచిది కాదు, శ్రమలతో కూడుకున్నది. పరిపూర్ణమైన చిత్తం కూడా వెళ్ళాలి. బిలాల్ ఇట్లాగే 4-5 సార్లు అడిగి 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 దేవుడి దగ్గర అనుమతించబడిన చిత్తం పొందుకొని పాడైపోయి చనిపోయినాడు. ఆయన దుష్ట ప్రవక్త అయిపోయాడు. దేవుడు అంటాడు, ప్రవక్త అయ్యా మనం ఇంత దూరం వచ్చి రూమ్లో ఇప్పుడు మనం నివాసం చేస్తున్నామా, ఆ 4 ప్రాంతాలకు వెళ్ళడానికి ఇదంతా కూడా దేవుడి యొక్క పరిపూర్ణ చిత్తం కాదు, అనుమతించబడిన చిత్తం కూడా ఇంత దూరం వచ్చాం మనం. తర్వాత చూడ నాకు సూచన ఇచ్చాడు. నాకు ఆ దూత ఏం చెప్పాడు అదే విషయం నేను వారితో కూడా తెలియజేశాను. నేను అన్నాను, ఇప్పుడు బయట చక్కటి ఎండ వాతావరణం ఉన్నది, ఇది అందమైన దినము. నేను అన్నాను, ఇవన్నీ కూడా జరగనవి ఉన్నవి, కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, కానీ దేవుడి చిత్తం కాదు ఆ ప్రాంతాలకు వెళ్ళడము అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎంతమందికి తెలుసు ఫ్రెడ్ బోస్వర్త్ అనే వ్యక్తిని గురించి? అంటే జాగ్రత్తగా ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెడ్ బోస్వర్త్ అనే వ్యక్తి గురించి మీరు ఎంతమందికి తెలుసు? ఒకసారి మీరు చేతులు ఎత్తి మమ్మల్ని పైకి చూడనివ్వండి అంటున్నాడు ఆయన.
Do you believe him to be a good man? మీరు నమ్ముతున్నారా ఆయన మంచి వ్యక్తి అని? He is. అవునండి, ఆయన మంచి వ్యక్తి. And he say, is as close to me as my daddy. నాకు మా తండ్రి నాకు ఎంత దగ్గరివాడో అంత దగ్గరివాడు ఈ ఫ్రెడ్ బాస్వర్త్ అనే వ్యక్తి. But yet in that, కానీ ఆయన అప్పుడు అక్కడ బ్రదర్ బాస్వర్త్ who stood by my side, నా పక్షాన నిలబడ్డవాడు ఆయన, who stood in the pulpit, నాతో పాటు ఆ పుల్పిడిలో నిలబడ్డవాడు ఆయన, who is preacher of this gift, ఆయన ఆ బోధించే వరం పొందినటువంటి ఆయన, who is built platform, ఈ ప్లాట్ఫామ్ నిర్మించినటువంటి ఆ వ్యక్తి, who constantly speaks of it, తరచుగా దాని గురించి మాట్లాడుతుండే ఆయన said, ఆయన అన్నాడు, I am 70 something years old. అయ్యా బ్రహ్మము ఏడు చూడండి, ఫ్రెడ్ బాస్వర్త్ అనే వ్యక్తి చెప్తున్నమాట, అయ్యా బ్రహ్మము నాకు 70 సంవత్సరాలు. I never seen it. నేను ఎన్నడూ కూడా చూడలేదు. I never read of anything like it. నేను ఎన్నడూ కూడా ఇలాంటిది చదవలేదు. Since the days of the apostles. అపోస్తుల దినాల మొదలుకొని కూడా ఎన్నడూ ఇలాంటి విషయాలు చూడలేదు. నువ్వు చెప్తున్న విషయాలు లాంటివి. Believes in me with all of his heart. ఇంకొంచెం ముందుకు రా. He raised up and he said, ఆయన లేచి నిలబడి నాతో అంటున్నాడు, ఎవరు? ఫ్రెడ్ బాస్వర్త్ అనే వ్యక్తి అంటున్నాడు బ్రహ్మం గారితో, సహోదరుడు బ్రహ్మమా నీవు తప్పు. It's the will of God for you to go that way. నీకు విషయం చెప్పనా, నీవు ఆ 4 ప్రాంతాలకు వెళ్ళడం అనేది దేవుడి చిత్తమై ఉన్నదని ఫ్రెడ్ బాస్వర్త్ అనే వ్యక్తి అటు వెళ్ళాలంటున్నాడు. బ్రహ్మం గారేమో దేవుడి చేత అనుమతించబడ్డటువంటి ఆజ్ఞాపించబడ్డ వ్యక్తిగా అటు వద్దు, మనం ఇక్కడ నుంచి జోహాన్సన్ బర్గ్కి వెళ్ళి బ్రదర్ జాక్సన్ చర్చికి వెళ్ళి అక్కడ నుంచి డర్బన్కి వెళ్దామని ఈయన అంటున్నాడు. 70 సంవత్సరాల పెద్ద ఆయన ఇటు రమ్మని ఒక దిక్కు అంటున్నాడు. లేదు దేవుడు నాకు ఇటు చూపించాను, ఇటు పక్క వెళ్తున్నాడు. మీరు వింటున్నారా? 70 సంవత్సరాల పాస్టర్ ఒక దిక్కు, పాస్టర్ అయినా పులిపెట్టిన బోధిస్తున్నాడు. 70 ఏళ్ళ పాస్టర్ ఇటువో అంటున్నాడు. లేదు దేవుడు నాకు ఇటు చూపించాడు అని అంటున్నాడు ఈయన. మీరు వింటున్నారా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత నేను అన్నాను, బ్రదర్ బాస్వర్త్ కాదయ్యా ఇది తప్పు కాదు నువ్వు అంటున్నట్టుగా, నువ్వు తప్పు అంటున్నావేమో. ఇట్ ఈస్ నాట్, ఇది తప్పు కాదు ఆయన అంటాడు. మంచిది సోదరు బ్రహ్మమా ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, ఆదాముకి దయ్యము సాతానుగాడు ఒక తప్పుడు దర్శనాన్ని ఇచ్చిన విషయాన్ని ఒక చోట నేను చదివానయ్యా అని ఫ్రెడ్ బాస్వర్త్ అన్నాడు. 70 ఏళ్ళ ఆయన. నేను అన్నాను, అయ్యా బ్రదర్ బాస్వర్త్ గారు మీరు నాకు తండ్రి లాంటి వారు. కానీ అయ్యా మీరు వింటున్నారా? 70 ఏళ్ళ బోధకులారా మీరు నాకు తండ్రి లాంటి వారు. కానీ ఇది తప్పుడు దర్శనం కాదు, ఇది దేవుడు మనకు చూపించింది, ఇది తప్పు కాదు ఇది. తర్వాత ఇది ఖచ్చితంగా దేవుడి యొద్ద నుంచి వచ్చింది. నా గౌరవము, నా పరిచర్య, నా ఘనత నాది మాత్రమే కాదు, దేవుడి యొక్క నామ ఘనత నా భుజాల పైన పెట్టబడ్డది. నేను అన్నాను మీరు చెప్పే తప్పు అన్నాను. ఆయన అంటాడు లేదు. ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు ఆ మార్గం కూడా వెళితే ఎక్సీడింగ్లీ And I turned around. I looked at Brother Baxter. He was rubbing his eyes. ఆయన అలాగ చెప్పిన తర్వాత నేను బ్రదర్ బాక్స్టర్ వైపు చూస్తుంటే ఆయన తన కన్ను నలుపుకుంటూ ఉన్నట్టుగా కనబడతా ఉంది నాకు. I looked over at the brother Star's slave. I thought then there it is. No matter how close an individual is to you. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఆయన చాలా ప్రేమగా ప్రేమించినటువంటి 70 ఏళ్ళ ఒక బోధకుడు బోధించినప్పటికీ ఆయన అంటాడు, ఇప్పుడు అసలు మ్యాటర్ చెప్తారు బ్రహ్మం గారు. అసలు సూత్రం చూడండి అక్కడ ఏమంటే, నో మ్యాటర్ హౌ క్లోజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ టు యూ, యూ కెన్ నాట్ ట్రస్ట్ ది ఆర్మ్స్ ఆఫ్ ఫ్లెష్. ఒక వ్యక్తి నీకు ఎంత దగ్గరి వాడైనా సరే, 70 ఏళ్ళ బద్దలు కొట్టే బోధకుడైనా సరే, దేవుడు నీకు ఏది చూపిస్తా చెయ్యి.
దేవుడు నీకు కనపరిచిన దర్శనం నెరవేర్పు జరిగించాల్సిందే. లేదా యవ్వన ప్రవక్తలాగా సింహానికి బలైతావు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా గుర్తుందా? క్రైస్తవ్యం అనే సింహం మీద సవారి లాంటిది. చేస్తున్నంతసేపు రాజు అవుతావు, దిగి చూస్తే దానికి ఆహారం అవుతావు. ప్రవక్త పరిస్థితి. ప్రవక్తగా ఉండినంతసేపు, విధేయతగా లోబడినంతసేపు సింహాలు సైతం లోబడ్డాయి. రాజీ పడక అదే సింహం తినేసింది అని అంటాడు. నో మ్యాటర్ హౌ క్లోజ్ అన్ ఇండివిజువల్ టు యూ, ఒక వ్యక్తి నీకు ఎంత దగ్గర వాడవని, నీకు ప్రాణాతి ప్రాణంగా నువ్వు అన్ని ప్రేమించుకొని అన్ని పంచుకునే వ్యక్తిగా నీకుండా నువ్వు దేవుడు నీకు సెలవిచ్చిన మాటకి ఎన్నడూ కూడా దూరం పోకు. అదే విధేయత. తర్వాత చూడండి అంటాడు, I don't care if it's your mother. ఒకవేళ చివరికి అది నీ తల్లి అయినా సరే ఆయన అంటాడు, నీ తల్లి నిన్ను ఎంతగా తల్లి యొక్క ప్రేమతో ప్రేమించినా ఆయన నో మ్యాటర్ హౌ క్లోజ్ అన్ ఇండివిజువల్ టు యూ, ఇఫ్ గాడ్ టెల్స్ యూ టు డూ సంథింగ్, డూ ఇట్. నీ తల్లి నీకు ఎంత క్లోజ్గా ఉండనివి. నీ తల్లి, నాకు తెలుసు కొంతమంది తల్లి మీద ప్రేమ చేత వర్తమాన ప్రకారం కట్నం తీసుకోకూడదని తెలిసినా సరే తల్లి ప్రభావం బట్టి కట్నాలు తీసుకున్న వాళ్ళు ఉన్న రాజీ పడిపోయి వాక్యం కోసం వర్తమానం కోసం జీవించడం ముందుకు వచ్చిన వాళ్ళు తల్లి ప్రేరేపణ చేత బిడ్డల ఒంటి మీద నగలేసి మరి ప్రేరేపించి వాళ్ళు పాడు చేశారు. దేవుడికి ప్రవక్త అంటాడు, దేవుడి కోసం ఎంతగా విధేయత చూపించాలంటే నీ తల్లి నీకు అత్యంత సమీపస్తురాలైనప్పటికీ, నీ కోసం ప్రాణం పెట్టే స్థాయిలో ఉన్నప్పటికీ వాక్యములకు విరోధంగా నడిస్తే ఆ మాట నువ్వు వినబాక అంటున్నాడు ఆయన. విధేయత అనేది పరీక్షించబడేది అక్కడే. అన్య జనుడి దగ్గర నీ భక్తి పరీక్షిస్తే జయించావు, సంఘశాఖ వాడి దగ్గర భక్తి పరీక్షిస్తే జయించావు, వర్తమానుడి దగ్గర వచ్చేటువంటి ఈ శోధన జయించలేక పడిపోయావే. ఆ యవ్వనుడైన ప్రవక్త జరిగింది అదే. బయట వారి దగ్గర జయించాడు, యెరొబాము రాజు దగ్గర జయించాడు. కానీ నేను ప్రవక్తనే, నేను యెహోవాను నమ్మాను, నేను నిజమైన వాడినే అని చెప్పుకొనిచున్న వాడి దగ్గర మాత్రం వచ్చి పడిపోయాడు. దేవుడు నేను పరిశీలించడంలో, నీ విధేయతను ఖచ్చితంగా శోధించడంలో ఎంత లోతుకైనా వెళ్తాడు. గెలవాలి నువ్వు. గెలుచున్నప్పుడే నీతో పాటు కలిసి నడుస్తాడు ఆయన. మన అంశం ఏంటిదయ్యా? విధేయతన అన్ని వేళలా ఆయనతో పాటు కలిసి నడవాలంటే కావలసిన మూడులో ప్రధానమైనటువంటిది ఈ మూడిట్లో మనం చూస్తున్న విధేయతే. ఆయన అంటాడు, నీ తల్లి ఒక వైపా, దేవుడు ఒక వైపా, దేవుని ఎన్నుకో. నీ భార్య ఒక వైపా, దేవుడు ఒక వైపా, దేవుని ఎన్నుకో. నీ కాపర్ ఒక వైపు, దేవుడు ఒక వైపా, దేవుని ఎన్ను. అందుకే ఇట్టకి కొంతమంది సోదరులతో మాట్లాడినప్పుడు నాకు ఏం చెప్పాను తెలుసు, వాళ్ళకి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి ఏ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పా, నన్ను నమ్మకండి అని చెప్పా. ఇది అర్థంగానే చెప్తారు, నన్ను నమ్మకండి మీరు, సుకేష్ బ్రదర్ చూసుకుంటారని చెప్పి నిర్ణయాలు తీసుకునేరు అన్నా. అదేంటి పాస్టర్ గారు అట్టంటారేంది? సాధారణంగా ఎవరైనా అడిగితే రండి నేను చూసుకుంటా అంటారు, కానీ మీరేంది నన్ను నమ్మొద్దు అంటారు? అట్లాగే అంటాను నేను, అట్లాగే అనాలా? నేనేమన్నా నీకు వాగ్దానం చేయడానికి, నేనేమన్నా నీకు భరోసా ఇవ్వడానికి? వాగ్దానాలు భరోసాలు ఇచ్చేది నిలబెట్టుకునేది ఆయన. ఎవరైనా వస్తే ఎట్లా రావాలి తెలుసా? యెహోవా చూపించింది దాన్ని బట్టి వచ్చాను నేను చెప్పగలగాల. ఒక మనిషి చెప్తే మనిషిని పట్టుకొని కాదు, ఇక్కడ ఎంత క్లోజ్గా ఉన్నంత ప్రేమ మాట్లాడినా దేవుడు చూపించిన దాన్ని బట్టి చేయాలా. వాళ్ళు సీనియర్ మోస్ట్ ప్రవక్తలవని 70 సంవత్సరాల బోధకులవని వీ డోంట్ కేర్. దేవుడు మనకి ఏది చూపించాడో దాన్ని చేయాలా. మన దర్శనం మనం ఎప్పుడు కూడా విధేయులు ఉండకూడదు. దేవుడు మనకు కొన్ని విషయాలు చూపించాడయ్యా, ఈ పరిచర్యలో ఒక గొప్ప ఫలాన్ని కొయ్యబోతా ఉండవు. ఎవడు ఆ ఫలాన్ని ఆపలేడు. యవ్వన ప్రవక్తలాగా తడబడకుండా ఉంటే చాలు, అంతేనా? బలంగా ధైర్యంగా నిలబడాలా. అంత సీనియర్ మోస్ట్ ప్రవక్త దగ్గర మనం నిలబడతామా? ఎందుకు నిలబడలేము? 2 కాళ్ళు ఉన్నాయిగా, నిలబడతాం. మన పక్షాన ఉన్నవాడు మనకంటే గొప్పవాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని జయించిన వాడు ఉన్నాడు. మనం ఎవరికి భయపడం, మన ధైర్యం క్రీస్తయ్యా. ఆయన ఉండగా సమస్యలు వేల కొలది మన మీద పడుతున్నట్టు కనబడితే ఒకటి తాకదు మనల్ని. అంటే ఒక సోదరుడికి దేవుడు కలిగిచ్చినాడు, నేను నాతో పాటు ఇంకో సోదరుడు ఒక కొండ మీద నిలబడినట్టు అనేకమైన సింహాలు మమ్మల్ని చీల్చడానికి వచ్చినట్టు, చంపడానికి వచ్చినట్టు ఒక్కటి ముడతలేదు. అది
నా కళ కాదు, బ్రదర్ కళ. ఒక్కటి ముడతలే కాదు, నేను మేము కొండ మీద ఉన్నాం, బండ మీద ఉన్నాం, దిగుతో చీల్చేస్తాం అనుకుంటున్నాయి. కానీ నాన్న ఇక్కడ 30 years ఇండస్ట్రీ ప్రవక్తల దగ్గర కానీ 70 సంవత్సరాల బోధకుల దగ్గర కానీ ఏమాత్రం రాజీపడే వ్యక్తులుగా మనం లేము. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభమే. బ్రతికినంత కాలము ధైర్యంగా దేవుడు చూపించిన దర్శనాలకు లోబడి బతుకుదామయ్యా. మన విధేయత ఎలా ఉంటుందంటే తల్లినైనా, తండ్రినైనా, కొడుకునైనా, భార్యనైనా, బిడ్డనైనా సరే, అయ్యా ఎవరినైనా సరే దేవుడి వాక్యం సెలవిచ్చుచున్నట్టుగా ముందుకు సాగిపోతాం మనం. అంతేనా? ఎస్ సార్ నో? నా కొడుకు రావట్లేదు చర్చికి, నేను కూడా బంద్ చేస్తా. కొడుకు కోసం వచ్చా చర్చికి? దేవుడి కోసం వచ్చావా? ఎవడు నీ కోసం సిల్వ రక్తం కార్చింది? నీ కొడుకు కార్చిందా? దేవుడు కార్చిందా? ఇదా మన విధేయత? నా బంధువులు వస్తున్నా, నేను కూడా రాను చర్చికి. కొన్ని గద్దిస్తే మామూలు గద్దించదిగా. ఎవడు నీ కోసం రక్తం కార్చింది? ఎవడు నిన్ను కొన్నది? ఎవడు బిడ్డవు నువ్వు? ఏ ఆత్మ నీకు ఇచ్చాడైనా? ఎవడు నిన్ను పరలోకంలో పెట్టాది? నేను కూడా రాను. లేకపోతే సరి. 18-20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకుంది ఇదా? దేవుడి కోసం, వాక్యం కోసం మందిరాలకు వస్తామా? మనుషుల కోసం వచ్చామా? మనుషులా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది? నా భార్య చర్చికి రాకపోతే నేను రావదా? వస్తలే మన మధ్య, మన చర్చిలోనే ఎంతోమంది కనబడలే సాదృశ్యంగా. నేను మా ఆయన వచ్చేదాకా చర్చికి రాను, మా ఆయన వచ్చి బండి మీద ఎక్కించుకుంటేనే నేను ప్రార్థనకు వస్తా. కాళ్ళు ఈయన దేవుడు, ఏలో 10 అడుగులు. ఇదా విధేయత? ఆకాశంలో కదలాడుతున్న శక్తులు కదలాడుతున్నాయి, ఎప్పుడు ఎత్తబడ్డా కూడా తెలియదు. రేపు పొద్దున్న చూసరికి మా డాడీ నాకు ఫోన్ చేస్తుంటే బహుశా రింగ్ అయితే లిఫ్ట్ చేసి ఉన్నాడు, ఎవడో ఒక లిఫ్ట్ చేసి మీ అబ్బాయి కనబడతలేదు సార్ అంటాడు కావచ్చు. అంత దగ్గర దినాల్లో ఎత్తబాటుకి ఈ రోజున. ఇదా మన భక్తి? ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు తిరగలి విసురుతా ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. భార్యాభర్తల్లోనే ఒకడు ఎత్తబడితే ఒక విడవబడే పరిస్థితిలో ఉన్నామే. ఒకరిని చూసి ఒకరు ఆగిపోతారా? ఖండించాలని ప్రేరణ బలంగా వస్తున్నప్పటికీ కూడా జస్ట్ మీ పాలు తాగి మీ హృదయాన్ని బట్టి ఇంతవరకు ఆగాను నేను. అసలు పాలు తాగుతూ కూర్చున్నారు ఇంకా మీరు. కనబడలే చర్చిలో భార్య లేకుండా భర్తలు వస్తున్నాం లేరా? భర్త లేకుండా భార్య వచ్చడం లేరా? ఇదా మన విధేయత? బయట వాడు అన్నజనులు మనతో పాటు కలిసినప్పుడు వాడినైనా సరే వదిలించుకొని మనం దేవుళ్ళకి నిలబడ్డాం, అక్కడ గెలిచాం. వర్తమానంలో అందరి దగ్గర గెలిచాం, కుటుంబం దగ్గర ఓడిపోయామా? దేవుడి కోసం ఆగిపోయామా? వాడిని అడుగు, రేపు పొద్దున నన్ను ఆ పరలోకంలో తీసుకెళ్ళి అడుగు ఒకసారి. తీసుకెళ్తారా? ఇదా మన విధేయత? వింటుంటే నిజంగా గుండె కోసేసాడు అనిపిస్తా ఉన్నాయి కొన్ని విషయాలు. క్రీస్తు దీనికోసం రక్తాన్ని కార్చింది, దీనికోసమైన దయ్యాలోడు అక్రమ సంతానమైన మాటలు పడ్డాడు, దీనికోసమైన. ఇదా ప్రజల్లో కోరుకున్న మార్పు అయినా? ఒక్కొక్కరు తన కోసము, క్రీస్తు కోసము ప్రాంతాలు వదులుతున్నారే, ఆస్తిపాస్తులు వదులుతున్నారే. వాక్య విషయమైనటువంటి మన ప్రవర్తన ఎక్కడిది? మాకు లేరా తల్లిదండ్రులు, మాకు లేరా బంధువులు, మాకు లేరా ఎవరు? మేము వదులుతారే. దేనికోసము? ఆయనతో పాటు కలిసి ఆ రాజ్యానికి వెళ్ళాలనే. ఏది మీ ప్రేరేపణ? కోట్లు కోట్లు కోల్పోయి ఇక్కడ కూర్చున్నారు ప్రభు కోసం. అడ్డదిడ్డంగా బతకాలంటే అప్పులు తీర్చుకోలేరా? అయినా బండి అప్పులు పెట్టుకుని కూర్చున్నారు వాక్య ప్రకారంగా బతకాలని కోరిక చేత. ఇట్లాంటి జీవితాలు కలిగిన ఒక్కొక్కరిని చూస్తుంటే కాపరిని నేనే నాకు వాళ్ళందరూ హెచ్చరిక పుత్రులా కనబడతారు. ఒక విశ్వాసం ఎంత ధైర్యంగా అంత అర్పణతో ముందుకు పోతే కాపరిగా నేను ఎట్టుండాలనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఆరోగ్యాలు సహకరించకపోయినా మీకు తెలియదు, ఎవడు బాధ ఆడుకుంటుందిలే కానీ లేపుకొని ప్రేరేపించుకొని మరి ఒక్కొక్కసారి లేవాల్సి వస్తుంది కొన్ని చోట్ల. ఇదే మన జీవితాలు.
నా బామ్మది రాడు, నేను రాను, మా చెల్లి రాదు, నేను రాను. వాళ్ళ రక్తాలు కార్చింది మీకోసం క్రీస్తా? ఇదే విధేయతలు మన జీవితంలో? ఒకసారి ఆలోచించండి. రేపు పొద్దున ఆయన అడిగితే కనుక నాకు లోబడితేవా, నీ కుటుంబానికి లోబడితేవా, నాకు ప్రాధాన్యత ఇచ్చావా, నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చావంటే క్రీస్తు ఎదుట ఏ సమాధానం చెప్తారు చెప్పండి ఒకసారి. ఆ మహోన్నతుడి ఎదుట ఏ సమాధానం ఉంది దగ్గర చెప్పడానికి? నాకు కొన్ని విషయాలు బట్టి నాకు బాధ కలిగింది. అయితే నువ్వు తప్పు చేసినప్పుడు ఎంత బాధపడి ఉండలేదు? ఎన్నిసార్లు ఓర్చుకోలేదు? ఎన్నిసార్లు భరించి మళ్ళీ క్షమించలేదు మనల్ని ఆయన? ఏది మనలో క్రీస్తు సారూప్యము? నేను మళ్ళీ చెప్తా ఉండా, ఇది రికార్డెడ్గా చెప్తున్నా, అందరికి వినిపింపజేయండి. కేవలం మీరు బ్రతుకోవడం కొరకు నేను చచ్చాను. మరొక్కసారి వాక్య విషయంలో రాజీ పన్ను. నా మాట వింటున్నారా? టేక్ దిస్ వర్డ్ యాజ్ అ ఫైనల్ వర్డ్. వాక్య విషయంలో మరొకసారి రాజీ పన్ను నేను మీ దగ్గర. మీరు బ్రతుకుటకు చచ్చారు అంతే. నెక్స్ట్ టైం అట్లా ఉండదు. వాక్యమును వాక్యంగానే ఖచ్చితంగా ఖండిస్తాం. విధేయత కనపరచబడవలసిన దినాలు ఇవి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమలో చెప్తున్నా, గద్దె చెప్తున్నా, హెచ్చరించి చెప్తున్నా, అన్ని విషయాలు చెప్తున్నా. మీరు విధేయతలో ఎంతగా లోబడతారని ఇప్పటికే మీకు వచ్చిన ప్రతి పరీక్షలో ఓడిపోయారయ్యా. గెలిచేవాళ్ళు గెలుస్తూనే ఉన్నారు ఈ సంఘంలో, ఓడేవాడు ఓడుతూనే ఉన్నాడు. ఇంకా అంగీకరిస్తున్నారా? గెలిచేవాడు గెలుస్తూ పోతూనే ఉన్నాడు, ఓడిపోయేవాడు ఓడిపోతూనే ఉన్నాడు. ఇదా మన విధేయత? దేనికి విధేయత? వాక్యానికి, దేవుడికి. అయ్యా నిజ ప్రవక్తలైనప్పటికీ కూడా భోజనం తింటే చంపేశాడయ్యా. ఎవడెవడో ఇంట్లో కాదు, ఒక ప్రవక్త ఇంట్లోకి వెళ్ళి తిన చంపేశాడయ్యా. ఇంకొంచెం ముందు చూడండి అక్కడ. మరియు నేను వెనక్కి తిరిగి చూశాను. నో మ్యాటర్ హౌ క్లోజ్ అన్ ఇండివిజువల్ టు యూ, నీకు ఆ వ్యక్తి ఎంత దగ్గర వాడైనా సరే, నీ భాగస్వామి అయినా సరే, నాకు అనవసరం. దేవుడి యొక్క వాక్యమునకు విధేయత ఎవడి మాట వినకూడదు. తర్వాత మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఒకసారి, ఒక భూభాగంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి మరొక ప్రవక్త వచ్చి అక్కడికి వెళ్ళి ప్రవచనం చేశాడు. దేవుడు అతనికి ఏం చేయాలో చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు తినకూడదు, త్రాగకూడదని దేవుడు ఆ ప్రవక్తకి సెలవిచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 13లో ఈ విషయాన్ని చూస్తారు. ఆ ప్రవక్తను పంపినప్పుడు ఆ ప్రవక్త ఇలాగ చెప్పాడు. దేవుడు అన్నాడు, తిరిగి వెనక్కి ఇక్కడ రమ్మని చెప్పాడు. అక్కడ ఆ యవ్వనుడైన ప్రవక్త దేవుడి మాటకు బదులుగా అనుభవజ్ఞుడైన ప్రవక్త మాటకు విలువిచ్చాడు, పట్టుకున్నాడు. దేవుడికి బదులుగా, దేవుని మాటకు బదులుగా అనుభవజ్ఞుడైన ప్రవక్త మాటను పట్టుకున్నాడు ఈయన. మీకు తెలుసా ఏం జరిగిందో? అతడు తన జీవితాన్ని కోల్పోయాడు. ఇద్దరు ప్రవక్తలే, వారు ఎవరైనా సరే దేవుడు నీకు చెయ్యమని చెప్పిందని చెయ్యి. వారు ఎవరైనా సరే, అది ఎవరన్నా కానీ, వారు నీ బంధువులా, నీ అమ్మనా, నీ కొడుకా, నీ కూతురా, నీ బాబాయా, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి సాకారా. ఓ సహోదరి ఇట్టాగ ఏంటే మెసేజ్లో ఉంటుంది, ఆమెకు కూతురు సంఘశాఖలకు వెళ్తూ ఉంటే వారిని పిలిచి మాట్లాడి, అమ్మ ఏరా తల్లి వర్తమానం తెలుసుకెందుకు సంఘశాఖలకు వెళ్తున్నావు అని అడిగితే అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మా భర్త చచ్చిపోయినప్పటి నుంచి, మా భర్త చనిపోవటంలో మమ్మల్ని బాగోగులు చూసుకుంది మా సంఘశాఖ సంఘమే, మాకు అప్పులు వచ్చేప్పుడు చూసుకుంది సంఘశాఖ సంఘమే, మరి రేపటి దినాన నా కూతురికి పెళ్లి చేసేప్పుడు కూడా ఈ సంఘశాఖ సంఘమే నాకు తోడ్పడుతుంది, అప్పటి వరకు నేను ఎక్కడికి రాలేను అన్నది. మనుషులు చూపించిన కొద్దిపాటి ప్రేమలకు వాక్య విషయంలో రాజీ పడుతున్నారా? మనుషుల ప్రేమ కన్నా నీకు క్రీస్తు ప్రేమ చిన్నదిగా కనబడింది నీ కంటికి?
దేవుడి ప్రవక్త అంటాడు, విధేయత అంటే అట్లా కాదయ్యా, విధేయత అంటే పరలోకంలోంచి దూత దిగొచ్చినా, ఒక గొప్ప ప్రవక్త దిగొచ్చినా, నీ భాగస్వామి చెప్పినా, దేవుడు చెప్పిన మాట నుంచి తప్పిపోకుండా ఉండుడే, అది విధేయత. ఈ విధేయత లేకుండా దేవుడి సన్నిధిని నీతో పాటు ఎలాగ పోనిస్తావు, ఎలా కొనుక్కోబడనిస్తావు అని అంటాడు. ఓన్లీ ది ఒబీడియన్స్, ది ప్రామిస్ అండర్ కండిషన్స్ ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్. వాక్యం చేత, క్రీస్తు చేత నిన్ను పోనిచ్చేది కేవలము వాగ్దానమే, విధేయతే, షరతులకు లోబడుటే. ఈ మూడు లేకుండా నాలో దేవుడున్నాడు, నా మధ్యలో దేవుడున్నాడు, తప్పది. దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా పనిచేయడయ్యా. ఈ మూడు నీలో ఉండాలా. పాత గ్రంథంలో, పాత నిబంధనలో మీకాలో చెప్పింది అదే, కొత్త నిబంధనలో మత్తయి 23:23 చెప్పింది అదే, వర్తమానంలో పలకబడిన వాక్యం కూడా చెప్పబడింది అదే. ఈ మూడు లేనిదే క్రీస్తుతో కూడా ప్రయాణం సాధ్యం కాదు. దేవుడి చిత్తమైతే వీడి గురించి మరలా మాట్లాడదాం. విధేయతగా కలిగి ఉండండి. విధేయత నేడు తెలుసా, మీరు పరిశీలించబడతారు, పరీక్షించబడతారు, మరలా 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 లాగబడతారు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పబడ్డానికి 100 స్వరాల్ని తనలోకి వచ్చి వినబడతా ఉంటాయి. అయినా సరే దేవుడు నీకు చూపించిన దానిపైన బలంగా కట్టుకొని దాని ప్రకారం నడుచుటే విధేయత. 1000 స్వరాలు వినబడి నాకు దేవుడు నాతో మాట్లాడిన ఆ మాటకు మాత్రం నేను విధేయునై ఉంటానని చెప్పగలగాల. అదిగో అలాంటి ఒక గొప్ప విధేయతే దేవుడితో పాటు మనల్ని కలిసి నడిపించగలిగేది, కటాక్షం పొందబడినటువంటి ప్రజలుగా మనం నిలపగలిగేది. దేవుడు కటాక్షింపబడినటువంటి ప్రజలుగా మీరు ఉన్న ఆశపడుతున్నారా? ఆ మూడింటిలో మొదటిదైనటువంటి ఆ విధేయత మీరు కలిగి ఉండండి. మీరును ఈ కుటుంబానికి దేవుడు అలాంటి గొప్ప ఆత్మ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ఒకరిచోటి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యము మనందరూ కూడా కార్యం జరుగులాగన, ఇకపైన మనం అన్ని విషయాల్లో విధేయత కలిగి జీవించలాగన, దేవుడు మనతో పాటు కూడా కలిసి నడుచుటకై, కటాక్షం పొందబడిన ప్రజలుగా ఉండుటకై కావలసిన ప్రధానమైన మూడింటిలో సమస్తాన్ని పొందుకోగలిగే శక్తిమంతులు మనం ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మీ హృదయాలకు గాయాలు చేయొచ్చు, కానీ ఈ గాయం మిమ్మల్ని అద్భుత కళాఖండంగా చక్కకపోతే ఈ గాయాలకు అర్థం లేకుండా పోతూ ఉంటుంది. మలచబడండి. స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ జీవాధిపతికి స్తోత్రం తండ్రి ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవయ్యా. మా నాయన మా ప్రస్తుత పరిస్థితులను, స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడవయ్యా ప్రభువా. మరి నాయన తండ్రి ప్రభువా, మరి నాయన మాకు కావలసినటువంటి తండ్రి ప్రభువా, ఇదిగో వాక్కులకు ఉన్న తండ్రి ప్రభువా, మాకు తండ్రి ప్రభు మమ్మలను తండ్రి ప్రభువా నీ స్వారూప్యంలోనికి తండ్రి ప్రభా మలచబడుటకు తండ్రి ప్రభువా, నీ హెచ్చరికలు ఉన్న తండ్రి ప్రభువా, ఇదిగో మా స్థితి అంతటినీ తండ్రి ప్రభువా మరి నాయన నిన్ను చూస్తూ తండ్రి ప్రభా సరిదిద్దుకున్నటకు తండ్రి ప్రభువా, నీతో కలిసి ప్రయాణించుటకు తండ్రి కావలసినవి మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి. నిండు హృదయంతో తండ్రి ప్రభా నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రము చెల్లించుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన నీ రాకడో తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో అతి సమీపంగా ఉంటుండగా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా ఆకాశంలో తండ్రి ప్రభా సూచనలు తండ్రి ప్రభా అగుపడుచుంటుండగా నాయన నీ రాకడ ఎప్పుడో తండ్రి ప్రభా మరి నాయన ఎరగనటువంటి పరిస్థితిలో ఉంటున్నాము తండ్రి. నాయన అతి సమీపంగా ఉంటున్నది తండ్రి. నాయన ఓ నాయన తండ్రి ప్రభా మరి నాయన నీతో తండ్రి ప్రభా మేము ఎల్ల వేళలా తండ్రి ప్రభా నడుచుటకు తండ్రి ప్రభువా వాగ్దానమును తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో దేవానికి స్తోత్రం లోబడుటను తండ్రి ప్రభా షరతులతో కూడినటువంటి తండ్రి ప్రభా విషయాలకు ప్రభా మరి నాయన ఈ 3 విషయాలు తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన మాలో నెరవేర్పును అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాను అయ్యా తండ్రి ప్రభా మరి నాయన మీకు మరి నాయన తండ్రి ప్రభా మేము విధేయులై జీవించుటకు తండ్రి ప్రభా నీ యొక్క బలమును శక్తిని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నాం ప్రభా. నాయన ఎన్నో సందర్భాల్లో తండ్రి ప్రభా నాయన మీకు విధేయులుగా తండ్రి ప్రభా ఉండలేకపోయాం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన ఏది ఏమైనప్పటికీ తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభా నాయన నీకు లోబడి జీవించే భాగ్యమును తండ్రి ప్రభువా
మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నాం. అలాంటి ఆత్మను తండ్రి ప్రభా మా మీద కుమ్మరించవలసిందిగా ప్రార్థించున్నామయ్యా. నాయన తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా నీ వాక్యం కొరకు తండ్రి ప్రభా జీవించే భాగ్యమును ధన్యతను తండ్రి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ప్రభా మా ప్రొఫెసర్ సహోదరుడు తండ్రి ప్రభా నెవిల్ గారి కుటుంబానికి తండ్రి ప్రభా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి ప్రభా. నీ కనుదృష్టిని తండ్రి ప్రభా ఈ గృహం పైన ఉంచి తండ్రి ప్రభా నీ వెలుగును ఉంచి తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఎల్ల వేళల తండ్రి ప్రభా నీతో నడిచి తండ్రి ప్రభా నీతో తండ్రి ప్రభా నిరంతరం ఉండే భాగ్యమును తండ్రి ప్రభా అలాంటి ధన్యతను తండ్రి ప్రభా అలాంటి కృపను తండ్రి ప్రభా ఈ కుటుంబంకు తండ్రి ప్రభా ఇక్కడ ఉన్న అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్తోత్రము చెల్లించున్నాం తండ్రి ప్రభా. విన్న వాక్యము తండ్రి ప్రభా మన నాయన మాలో తండ్రి ప్రభా ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మేము ఎక్కడైతే బలహీనులుగా ఉన్నామో తండ్రి ప్రభువా మమ్మల్ని అక్కడ బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన నీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా మన నాయన ఈ హెచ్చరికలన్నింటిని బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం తండ్రి. మేమన్నింటిలో తండ్రి ప్రభా సరి చేయబడి తండ్రి ప్రభువా నాయన తండ్రి ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నాయన నీతో నడిచే భాగ్యమును అనుగ్రహించవలసిందిగా నీకే మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా ఎంతో తీయగా వినిపించు స్వరము. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా ఎంతో తీయగా వినిపించు స్వరము. నీ పిలుపు జీవము గలది మెల్లగా నన్ను పిలచినది. నీ పిలుపు జీవము గలది మెల్లగా నన్ను పిలచినది. ఆశించుచున్న నిన్ను పోలి నడువా ఆశించుచున్న నిన్ను పోలి నడువా నేర్పుమయా నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి కృపణీయము. నేర్పుమయా నీ నడవడికను నిన్ను పోలి నడిచే కృపణీయము. మనుషుని వలెనే ఆలోచింపక దేవుని కుమారునిగా నేను బ్రతుకగా. మనుషుని వలెనే ఆలోచింపక దేవుని కుమారునిగా నేను బ్రతుకగా. ఆశించుచున్నా నిన్ను పోలి నడువా ఆశించుచున్న నిన్ను పోలి నడువా. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా మోషే ఆ రోజు పలికిన అదే మాటలు మేము పలుకుతున్నాం ప్రభా. నీవు లేని ఈ ప్రయాణం మాకు అక్కర్లేదు నాయన. మేము కటాక్షము పొందబడిన ప్రజలుగా నీ సన్నిధి మాతో కూడా రావాలని ఆశపడుతున్నాము నాయన. నీవు కావాలి, నీ యొక్క సేవకుడు కావాలి ప్రభువా. అలాగున కటాక్షింపబడిన ప్రజలుగా మేము ఉండి నాయన అతి గొప్ప అనుభవం కలిగినటువంటి ప్రవక్తల చేతే గాని 70 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి గొప్ప బోధకుల చేతే గాని ఏమాత్రం ప్రభావితం చెందకుండా దేవుడిగా నీవు మాకు సెలవిచ్చిన మాటకు మేము లోపడినట్లుగా మీరు మాకు చూపించిన దర్శనముల రీతిగా నడిచే గొప్ప ధైర్యము ఆత్మను శక్తిని మాకు దయచేయండి నాయన.
మాకు ఇచ్చిన దర్శనాలకు మేము అవిధేయులు కాకుండా ఉండేలాగా మాకు గొప్ప ధైర్యం దయచేయండి ప్రభు. జయించే శక్తిని ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. నీతో కూడా ప్రభు అన్ని వేళలో అన్ని కాలాలలో కలిసి నడవాలంటే నాయనా ఆ విధేయత లేకుండా, ఆ వాగ్దానం లేకుండా ప్రభు ఆ షరతులలో లోబడి జీవించకుండా, ఈ మూడు లేకుండా నీతో నీ వాక్యంతో కలిసి మేము ప్రయాణం చేయలేమని ఈ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చిన ఆ మాటను బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో ప్రభు దయచేసి మా హృదయాల్లో ఇంకా ఎక్కడైతే లోబడని తత్వము, ఎదురుబాటు తత్వం అయితే ఉన్నదో మాకు తెలియకుండా మేము ఎన్ని మాటలు మాట్లాడి ఉన్నామో, ఎన్ని క్రియలు చేసి ఉన్నామో వాటన్నిటిని బట్టి మేము క్షమాపణ అడుగుతా ఉన్నాము. నీకు లోబడి జీవించేటువంటి గొప్ప లోబడి జీవితాన్ని మాకు దయచేయండి. ఈ కుటుంబానికి నీ సన్నిధిని తోడుగా పోనిమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ కుటుంబంలో ప్రభు నూతన గృహ ప్రతిష్ట తర్వాత అనేకమైన కార్యాలు, అనేకమైన వస్తువులు చోటు చేసుకున్నాయి కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ గృహమును, ఈ గృహ సంబంధమైన సమస్తమును కూడా పరిశుద్ధపరుస్తా ఉన్నాము. సమస్త దోషములన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిర్మూలము చేయబడును గాక. ప్రతి మనుష్యుడి క్రియ, ప్రతి దురాత్మ యొక్క తంత్రములన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. నాయనా వీరు కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప ప్రేరేపణ బట్టి ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానములు కలుగును గాక. కూడి వచ్చిన నీ ప్రియమైన పిల్లలందరూ కూడా ఈ స్థలము వదిలి వెళ్ళిపోవచ్చుండగా నీ సన్నిధితో, నీ సమాధానముతో కూడా వెళ్ళిపోవుదురుగాక. నీ శక్తి చేత, నీ మహిమ చేత ఈ పరిచర్యను నాయన, ఈ పిల్లలను సమస్తాన్ని కూడా బలపరచమని, స్థిరపరచమని, నీ సన్నిధి మా అందరితో కూడా ఈ పరిచర్య కూడా ముందు కొనసాగింపజేయమని, మీరు మా భుజముల పైన పెట్టిన మీ నామమును మేము బలంగా, దృఢంగా, న్యాయము చేత, కనికరం చేత, దీనత్వము చేత మోసే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, జరగనైన ప్రేమ విందులో కూడా మీరే తోడుకోండి. ఆహార పదార్థములన్నిటినీ కూడా మీరే పరిశుద్ధపరచమని, ఆశీర్వదించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.